చిన్న ప్రార్థన చేసుకుందామండి. దేవుడు సమయం మనకు అనుగ్రహించాడు. ఈ సమయం ఉపయోగకరంగా దేవుని మహిమార్థం జరగడానికి ప్రభు సహాయం కోరుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాం నాయన. ఇక్కడున్న ప్రజలు నీవారు, నేను నీవాణి, వాక్యం నీది ప్రభువా. మీరే విరిచి మరి స్థిరప చేయమని, అర్థం చేసుకునే మనసు, జ్ఞానము మాకు దయచేయమని కోరుకుంటున్నాను. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటారన్న దేవా, మీరే మా మధ్యలో ఉండి నడిపించమని యేసు ప్రభు పేరట అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి, ఆమేన్. సో మీరందరూ ఇప్పుడు అక్కడ కేక్ కోయడం జరిగింది కదా, ఎవరికైనా తెలుసా ఆ కేక్ ఎందుకు వస్తున్నారో, ఎవరు తెచ్చారో, ఎందుకు వచ్చిందో? ఆ ఎవరు ఇంగ్లీష్ చేశారు, మన వాళ్ళు కాపీ కొడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చిందో? ఇది హిందువులు, ముస్లిమ్స్ మొత్తం ప్రపంచం అంతా చేసుకుంటున్నారు. పుట్టినరోజు ఏం కోస్తారండి? ఎందుకు కోస్తారు? ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? తెలియదు, చాలా మందికి తెలియదు. నేను మర్చిపోయాను, చిన్న హిస్టరీ చెప్తాను. అది కాదు, దానికి వాక్యం అది కూడా యేసు ప్రభు నుంచి వచ్చిందే. కాకపోతే 22 లూకాసు వార్త 22వ అధ్యాయం సరే ఇక్కడ నుంచి చదవండి అమ్మా. 17వ వచనం. 15 నుంచి చదవండి. సారీ 15, 22, 15 లూకా. గట్టిగా. నేను శ్రమపడక మునుపు మీతో కూడా ఈ పస్కారము భుజింపవలనని మిక్కిలి ఆశపడితిని. అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇది నన్నడను దాని భుజింపనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, యేసు ప్రభు రేపో ఎల్లుండో సిలువ ఎక్కబోతున్నాడు. ఆయన తెలిసి సిలువ ఎక్కబోతున్నాడు, చనిపోతున్నాడు. చనిపోయే ముందు ఏమన్నా ఇంపార్టెంట్, చనిపోయే ముందు ఏం చేస్తారంటే ఇంపార్టెంట్ మాటలు చెప్పి వెళ్తా ఉంటారు. నీకు ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, ఆస్తి ఇదిగో, ఇది జాగ్రత్త, ఇలా ఉండండి, అలా ఉండండి అని చెప్పి వెళ్తారు. యేసు ప్రభు వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ డే సిలువ ఎక్కబోతున్నాడు, శ్రమలో అనుభవించబోతున్నాడు. అప్పుడు వాళ్ళని పిలిచి ఇక్కడ మాట చెప్తున్నాడు, అది దేవుని రాజ్యములో నెరవేరు వరకు ఇక ఎన్నడూను దాని భుజింపనని మీతో చెప్పుచున్నానని వారికి చెప్పాడు. నేను ఇప్పుడు మీతో భోజనం చేస్తున్నాను. ఈ భోజనం గుర్తు కోసం, నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి భోజనం చేయండి. మళ్ళీ మీతో తింటాను. ఎప్పుడు? పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలో తింటాను. ఇప్పుడు నా శరీరాన్ని, నా రక్తాన్ని మీకు ఇస్తున్నానని ఒక రొట్టె తీసుకొని అది విరిచి అందరికి పంచిపెట్టాడు. ఇది తీసుకొని ఒక ఆయన మొదలు పెట్టాడు. ఇది ఎప్పుడు? ఆఖరి దినంలో మొదలు పెడితే ఇది పుట్టినరోజు చేయడం మొదలెట్టాడు ఒక ఆయన. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది పుట్టినరోజు కేక్. బ్రెడ్ అని ఉంటుంది ఇంగ్లీష్లో, బ్రెడ్. ఇంగ్లీష్ ఇక్కడ బ్రెడ్ అనే ఉంటుంది, అది కేక్ అంట. కేక్ అని పేరు పెట్టారు. కానీ బ్రెడ్ ఎక్కడి నుంచి వచ్చిందండి? కల్చర్, ఈ సంస్కృతి యేసు ప్రభు ఇదే వాక్యాల నుంచి వచ్చింది. దీనికే పెద్ద హిస్టరీ ఉంది. ప్రపంచం అంతా యేసు ప్రభు ఏదైతే చేశాడో అది ప్రపంచం అందరూ యేసు ప్రభును మర్చిపోవడానికి లేదు. కేక్ కోసిన అందులో యేసు ప్రభు ఉంటాడు. అర్థమైందా? అట్లాగా. సరే, మీకు చాలా రోజుల నుంచి చెప్తున్నాను, నా షర్ట్ వేసుకొని తిరుగుతూ ఉంటాను అని. షర్ట్ తీసుకొచ్చాను, చాలా టాపిక్స్ చెప్పాడు. మీ మాస్టర్ గారు చెప్పమని, ఎన్ని చెప్పగలుగుతారో లేదో తెలియదు, సమయానుకూలంగా చెప్తా. నా దగ్గర ఒక షర్ట్ ఉంది. ఈ షర్ట్ వేసుకుంటే ఎంత ఉపయోగం మీకు చెప్తాను. దేవుని దగ్గర నేను హైదరాబాద్ వచ్చి దాదాపు కొన్ని సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి ఒక షర్ట్ వేసుకుంటున్నాను. ఎందుకంటే మీరు కదా, ఎవరైనా సరే విశాఖపట్నంలో కానీ ఢిల్లీలో కానీ ఎక్కడైనా దేవుని వాక్యాన్ని చదవండి అని ఇస్తే గనక వాడు చదివితే మంచిది. వాడు చదవకుండా నన్ను బలవంతంగా, లేకపోతే మీ పాస్టర్ గారు వరప్రసాద్ గారు, ఈ వరప్రసాద్ అనే పాస్టర్ వీడు నన్ను బలవంతంగా చదవమన్నాడు అని కాగితం తీసుకుని ఆయన ఇచ్చిన
పత్రిక తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం చేస్తారో తెలిసిన? మీకు తెలుసా ఏం చేస్తారు? ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేస్తారు. ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేస్తారు, ఆయన్ని జైల్లో వేస్తారు. చాలా కాలం దగ్గర జైల్లో కనుక వేసారంటే కేసు కనీసం 3-4 సంవత్సరాలు ఉంటుంది. ఎవరికైనా కరపత్రిక ఇస్తే వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి నన్ను బలవంతంగా చదవమన్నాడని చెప్తే ఆ ఫాల్ట్ తప్పు మాటలు చెప్పినా కూడా మనల్ని ఇమ్మీడియట్ గా కేసు బుక్ చేస్తారు. ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసి అరెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంది. అలా వరంగల్లో కూడా చేశారు. కొన్ని ప్రదేశాలు, నార్త్ ఇండియాలో అయితే చాలా చోట్ల చేశారు. ఇంక ఇలా ఎవరికైనా పత్రిక ఇద్దామంటే ఈ కేసులు పెడితే ఎన్ని కేసులు ఎట్టించుకోవాలి? నాకు దేవుడి సేవ చేయకుండా కేసులు ఎక్కువైపోతాయని దేవుడు నాకు తలంపించాడు. ఈ వాక్యాన్ని ఇప్పుడు కొంతమంది ఇస్తే ఏమవుతుంది? చిప్ అవతల పడేస్తున్నారు, తిడతారు, కొడతారు, ఏదైనా చేస్తారు. ఇలా కాదు, నేను ఎవరికి పత్రిక ఇవ్వను. నేను దేవుని వాక్యాన్ని ఎక్కడ ప్రింట్ చేస్తా? షర్ట్ మీద ప్రింట్ చేసుకుంటా. ఈ షర్ట్ వేసేసుకుంటాను నేను. ఇలాగ బండిలో ఉంటారు నా బైక్లో. ఇదిగో చూడండి, ఇంగ్లీష్లో వేసుకొచ్చాను. సారీ, తెలుగుది తీసుకురాలేదు. నేను ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటాను. ఓకే, ఏం రాస్తుందండి? జీసస్ క్రైస్ట్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు లోకానికి వెలుగు. ఈ ముందున్న వేల మంది చదవాలి. కళ్ళు మూసుకోవడానికి లేదా కళ్ళు మూసుకొని బండి తోలితే ఏమవుతుంది? యాక్సిడెంట్లు అయిపోతే గుద్దేసుకుంటారు. ఆయనకి చచ్చినట్టు చదవాల్సింది. యేసు ప్రభు లోకానికి వెలుగు అని ఉంటే ఆడ కళ్ళు మూసుకున్నా సరే ఆ వెలుగు అంటా యేసు ప్రభు అని తిరుగుతూ ఉంటుంది ఆడికి కళ్ళల్లో. వెనకాల ఉన్న వాళ్ళు ఉంటారు చాలా మంది. వెనకాల ఉన్న వాళ్ళు ఇది చదువుతారు. ఏముందండి? ఎస్, జీసస్ క్రైస్ట్ సేవ్స్ ఫ్రమ్ హెల్. యేసు ప్రభు నిన్ను నరకా నుంచి రక్షిస్తాడు. ఏమో భయపడేమో, రక్షిస్తాడేమో యేసు ప్రభు నన్ను నరకా నుంచి రక్షించు అంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళ్తాడు. ఒట్టి మాటలు అనుకుంటే వాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు, జడ్జిమెంట్కి వెళ్తాడు. జడ్జిమెంట్ అంటే తీర్పులోకి వెళ్తాడు. అందుకే ఎవరికి నేను చెప్పాల్సిన అవసరం లేదు, చచ్చినట్టు చదవాల్సింది. కళ్ళు మూసుకోవడానికి లేదు, ఎఫ్ఐఆర్ కేసు పెట్టడానికి లేదు. నన్ను ఒకసారి ఈ షర్టు రైల్వే పోలీసులు పట్టుకొని షర్టు తీసే అన్నారు. నన్ను ఏమన్నారు? షర్టు తీసే అన్నాడు. సరే నేను తీసేస్తాను. ఆ అమ్మాయి టీ షర్ట్ మీద ఐ లవ్ యూ అని వేసుకుంది. ఆ అమ్మాయి ఇంకొకటి జిమ్మోటే వేసుకున్నాడు, ఎయిర్టెల్ వేసుకున్నాడు, ఇది వేసుకున్నాడు, బొమ్మలు వేసుకున్నాడు. వాళ్ళ షర్ట్లు కూడా తీయించి నా షర్ట్ తెస్తానన్నాడు. తీస్తారు వాళ్ళు? అది ఎలాగా అన్నాడు? అది అంతే ఇది అంతే, నేను దీనన్నా, నిన్ను జైల్లో పెడతానన్నాడు. పెట్టుకో. మా ఆవిడ టైం భోజనం పెట్టదు, ఛాయ్ ఇవ్వదు. జైల్లోకి వెళ్తే టైం భోజనం వస్తుంది, టైంకి టిఫిన్ టీ వచ్చేస్తుంది. అందరూ పెట్టవయ్యా బాబు ఎప్పుడు వెళ్ళలేదు అన్నాను. వీడెంత మొండడని వెళ్ళిపోమన్నాడు నన్ను. తర్వాత ఈ షర్ట్ వేసుకొని రోజు 1 గంట నడిస్తే, ఈ షర్ట్ వేసుకొని రోజు 1 గంట నడిస్తే రోడ్డు మీద కొన్ని వందల మంది చదువుతారు. చదువుకున్న తర్వాత వాడు నమ్ముకుంటే పరలోక రాజ్యం, నమ్ముకోకపోతే ఈ షర్ట్ ఎక్కడ తీసుకెళ్తుందండి? ఎన్ని ప్రదేశాలకు తీసుకెళ్తుంది? 2 ప్రదేశాలకు తీసుకెళ్తుంది. తర్వాత ఈ షర్ట్ వేసుకుని 1 గంట రోజు వాకింగ్ చేస్తే ఏమవుతుంది? షుగర్ రాదు, బీపీ రాదు, థైరాయిడ్ రాదు, హార్ట్ అటాక్ రాదు. నాకు 63 సంవత్సరాలు, ఈ 3 నా దగ్గరికి ఇంకా రాలేదు. ఈ షర్ట్ వేసుకొని తిరుగుతున్నాను. మీరు కూడా షర్ట్ వేసుకొని కొనుక్కోండి. ఇది వేసుకొని తిరగండి. అనేక మంది ప్రభువుని నమ్ముకుంటారు. అర్థమైందా? యేసు ప్రభు చెప్పాడు, మీరు నా సాక్షులుగా ఉండండి అన్నాడు. అందువలన ఈరోజు షర్ట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటాను. ఇప్పుడు ఎవరు సువార్త చెప్పలేదు అనుకోండి, విశాఖపట్నం ఇది వేసుకొని తిరిగేస్తాను. విశాఖపట్నం అంతా అందరూ చూస్తారు. ఆ విశాఖపట్నం బీచ్లో ఎవరైనా వస్తే కనుక నాకు ట్రాన్స్లేట్ చేస్తారు, వాకింగ్ చెప్తాను మైక్లో. అర్థమైందండి? అట్లా. సరే, ఇక్కడ నేను బ్రదరు కొన్ని విషయాలు చెప్పమన్నారు. సరే, యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏం జరుగుతుందండి? యేసు ప్రభు నమ్ముకుంటే ఏమొస్తుంది చెప్పండి? రక్షణ వస్తుంది, పరలోకం వస్తాయి, ఇంకా గట్టిగా చెప్పండి.
మార్పు వస్తుంది, ఇంకా రక్షణ వస్తుంది, పరలోకం వస్తుంది, మార్పు వస్తుంది, ఇంకేం వస్తాయి చెప్పాలి. యేసు ప్రభు నమ్ముకున్న వాడికి ఏమొస్తుంది? యథార్థ జీవితం. ఏమో నాకు డౌట్, యథార్థ జీవితం ఉందో లేదో, నేను చూడలేదు కదా, దేవుడు చూస్తున్నాడు. ఇంకేం జరుగుతుంది? అవన్నీ ఓకే, బైబిల్లో ఉన్నాయి, అసలేని చెప్పట్లేదు. ఇంకేం జరుగుతాయి? చెప్పండి, కరెక్ట్గా వచ్చింది, ఇప్పుడు వచ్చింది. అది ఇవి ఎక్కువ ఉంటాయండి. చాలా మంది ప్రసంగాలు చేస్తారు టీవీ. యేసు ప్రభువుని నమ్ముకుంటే అప్పులు పోతాయా? యేసు ప్రభువుని నమ్ముకుంటే ఉద్యోగాలు పోతాయా? ఉన్న ఉద్యోగాలు పోతాయండి బాబు. యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏం ఆశీర్వాదం ఉంది? ఎవరికైనా కిలో బంగారం ఉందా? 2 అంతస్తులు బిల్డింగ్ ఉన్న వాళ్ళు చేయొద్దండి. ఇక్కడ యేసు ప్రభువుని నమ్ముకున్న 2 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్న వాళ్ళు ఉన్నారా? లేవండి. అనేక శ్రమలు, చెప్పండి, అనేక శ్రమలు వహించి దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు. దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలండి? శ్రమలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి. యు విల్ గెట్ ఏ గ్రేట్ ట్రిబులేషన్ అని ఉంది బైబిల్లో. మహాహింసలు వస్తాయని ఉంది. క్రీస్తుని యేసునందున్న వారికి అనేక శ్రమలు ఉంటాయని బైబిల్లో యేసు ప్రభువే చెప్పాడు. అర్థమైందండి? ఈ శ్రమలు ఖచ్చితంగా వస్తాయి. అందువల్ల యేసు ప్రభు నమ్ముకుంటే శ్రమలు లేవండి, చాలా హాయిగా జీవితం ఉంది, డబ్బులు ఉన్నాయి. ఎన్నున్న వాళ్ళు ఎవరు ఉన్నారా? ఇబ్బందులే ఉంటాయి. యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఈ లోకంలో శ్రమలే ఉంటాయి, నిందలు ఉంటాయి, బాధలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, సుఖాలు ఉండవు. నిజంగా నడిచేవాడికి ఇవేమీ ఉండవు, ఇబ్బందులే ఉంటాయి. మరి యేసు ప్రభు స్వార్థ చేయడానికి నేను హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాను. అక్కడ వాకింగ్ చెప్పాను, అక్కడ ఒక సంఘం కట్టాను, ఇంకో సంఘం కూడా కడతా ఉన్నాను. అక్కడ ఉన్నప్పుడు 25 మంది గ్యాదర్ అవుతూ ఉన్నారు. ఆ గ్యాదర్ అయిన సమయంలో కొంతమంది వచ్చారు. కొంతమంది వచ్చి ఏదేదో ప్రశ్నలు అడిగితే నేను అనుకున్న కొత్త వాళ్ళు వచ్చారు అనుకున్నాను. తర్వాత నుంచి మొదలెట్టారు. వాళ్ళు చెప్పారు మేము RSS బజరంగ దళాలని. ఇంకా నేను చెప్పిన తర్వాత వాళ్ళు బయటికి తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత నన్ను యేసు ప్రభుని గురించి, ఈ రోజు నుంచి యేసు ప్రభు గురించి నేను చెప్పను అని అనౌన్స్మెంట్ చేయమన్నారు. నన్ను ఏం చెప్పమన్నారు? యేసు ప్రభు గురించి నేను చెప్పను. నేను ఇన్ని వేల కిలోమీటర్లు బయలుదేరి వెళ్ళింది ఎందుకంటే హిమాచల్ యేసు ప్రభు గురించి చెప్పడానికి వెళ్ళాను. వాళ్ళు యేసు ప్రభు అప్పటికే ఎంతమంది 200 మంది దగ్గర ఉన్నారు. 200 మంది దగ్గరగా ఉండి నన్ను అనౌన్స్మెంట్ చేయమన్నారు. యేసు ప్రభు గురించి నేను చెప్పనని చెప్పి నేను వదిలేస్తాను. నేనెట్లా చెప్తా? అప్పటికి వాళ్ళ కోపం వచ్చి హిందీలో అన్నారు, చుప్ హోనా అచ్చా నహీ హై, ఆప్ బతావో. మౌనంగా ఉండడం మంచిది కాదు, నువ్వు సమాధానం చెప్పని నన్ను బలవంతం చేశారు. నేను ఏమి చెప్పలేదు, మౌనంగా ఉన్నాను. నా భార్య పిల్లలు అక్కడే ఉన్నారు. ఏమి చెప్పనందుకు ఒకళ్ళ కోపం వచ్చి ఒక అబ్బాయి ఏం చేశాడంటే ఇలా ముట్టి అంటారు, ఏమంటారు దీన్ని, పిడికిలి. ఈ పిడికిలు తీసుకొని ఇలా ముఖం మీద కొట్టాడు, ఇక్కడ పళ్ళు మీద. ఒక ఆయన కొట్టగానే 5-6 టప కొట్టేశారు. నాకు కొట్టేసేటప్పుడు చాలా దెబ్బలు కొట్టేసేటప్పుడు నోట్లో నుంచి రక్తం వచ్చింది. ఇప్పుడు అక్కడ మంచోళ్ళు హిమాచల్ ప్రదేశ్ ఎప్పుడైతే రక్తం చూసారో వాళ్ళకి భయం వేసి కొట్టడం ఆపేసేసి వాళ్ళు వెళ్ళిపోమన్నారు. అప్పుడు మా కారు ఉంది, కారు వేసుకొని కొంచెం కళ్ళు తిరిగిపోయినాయి. తర్వాత రక్తం కూడా వచ్చింది, ఆగిపోయింది. మేము కారు వేసుకొని వెళ్ళిపోతా ఉంటే అప్పుడే సెల్ ఫోన్లు వచ్చినాయి, కీప్యాడ్ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఇలా కీప్యాడ్ అంటే ఇలా నొక్కునే సెల్ ఫోన్లు వచ్చినాయి. అప్పుడు మా విశ్వాసి ఒక ఆమె ఫోన్ చేసింది. వాళ్ళు అనుకుంటున్నారట వీడిని ఇక్కడ క్లోజ్ చేస్తే, ఇక్కడ బంద్ చేస్తే ఇంకో చోట ఓపెన్ చేస్తారు. అందువలన మనం మళ్ళీ అప్పటికే 10 కార్లు వచ్చింది. ఈ కార్లు చేతి కొట్టేసి ఎక్కడ సేవ చేయకుండా ఉంటాడు అని వాళ్ళు కార్లు వేసుకొని వెళ్ళిపోదాం, అనవసరంగా పంపించేసాం, ఇక్కడ క్లోజ్ చేసి ఇంకో చోట ఓపెన్ చేస్తాడని అనుకుంటా ఉంటే, అది లోకల్ భాషలో అనుకుంటా ఉంటే మా విశ్వాసం ఫోన్ చేసి, భయ్యా నిన్ను మళ్ళీ కొట్టడానికి వాళ్ళు తయారవుతున్నారు,
కాళ్ళు చేతి ఎరగకూడదామని లోకల్ భాషలో మాట్లాడుకుందాం అనుకుంటున్నారు. దయచేసి నువ్వు ఎక్కడ ఆగొద్దు, మీ ఇంటికి వెళ్ళిపో. ఈ చర్చికి మా ఇంటికి 20 కిలోమీటర్ల దూరం, నేను టౌన్లో ఉండేవాడిని. అలా ఉంటే వెళ్ళిపోయాను, ఏం అవ్వలేదు. అప్పటికి ఎన్ని సంఘాలు అంటే నాకు 2 సంఘాలు ఉన్నాయి. ఒకటి స్టార్ట్ చేశాను, ఒకటి ఇప్పుడు రన్నింగ్ అవుతా ఉంది. 2 సంఘాలు ఉన్నాయి. ఆ తర్వాత నాది చాలా పోలీసులు వచ్చారు, తర్వాత గొడవ అయింది, చీఫ్ మినిస్టర్ దగ్గర, ముఖ్యమంత్రి దగ్గర కేసు వెళ్ళింది. పార్లమెంట్లో లాయర్స్ చాలా నా కేసు ఎఫ్ఐఆర్ చేయలేదు. ఎఫ్ఐఆర్ చేయమంటే నేను అన్నాను, నాకేం కేసు వదిలేండి అని నేను చెప్పాను. నేను 10 మంది లాయర్స్ ఉన్నారు, క్రిస్టియన్ లాయర్స్. కేసు పెట్టి బ్రదర్ ఎఫ్ఐఆర్ చేయండి. వద్దులే బ్రదర్ అంటే, ఎఫ్ఐఆర్ చేయకపోతే వాళ్ళే నీ మీద కేసు పెడతారు. వీడే మమ్మల్ని కొట్టాడని ఉల్టా కేసు పెడితే మళ్ళీ నీ డబ్బులన్నీ అయిపోతాయి, మీరు పెట్టండి అని నేను ఎఫ్ఐఆర్ ఇస్తే, కేసు రాసిస్తే ఆడికి కాగితం తీసుకోలేదు. అలాగే అయిపోతే వాళ్ళ ఢిల్లీ నుంచి ఫోన్ చేశారు. అక్కడి నుంచి ఫోన్ చేస్తే ఆ మిషనరీని కొట్టి 10 రోజులు అయింది, ఎందుకు పేపర్లు వేయలేదు, ఎందుకు ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేయలేదని అక్కడి నుంచి షిమ్లా మా ముఖ్యమంత్రికి ఫోన్ కాల్ చేశారు. ఆఫీస్కి ఫోన్ చేస్తే ఆ నెక్స్ట్ డే పేపర్లో వచ్చింది, యోనా బాబు అనే మిషనరీని కొట్టారు, ఆయన హార్మోనియం తీసుకెళ్లారు, కార్పెట్లు పుస్తకాలు తీసుకెళ్లారు. ఇవన్నీ కూడా పేపర్లో వచ్చింది. దైనిక్ జాగరణ అనే పేపర్లో ఇవన్నీ వచ్చేస్తే ఆ తర్వాత పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి, బాబు నువ్వు ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ప్రొటెక్షన్ ఇస్తావు, 2-3 పోలీసులు ఇస్తావు, నువ్వు వాళ్ళతో కలిసి సేవకి వెళ్ళి నువ్వు అక్కడికి వెళ్ళొద్దు అని చెప్పడం మొదలెట్టారు. మళ్ళీ అక్కడికి వెళ్తే ఇంకా మొత్తం ఇన్ఫర్మేషన్ తెలిసిపోద్దని, నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే ఇంకా పెద్ద గొడవ అవుతుందని. అలాగైంది. ఇక్కడ గొప్ప సంగతి ఏంటంటే అప్పుడు ఎన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు కొట్టినప్పుడు నాకు 2 సంఘాలు అయ్యాయి. కొట్టిన తర్వాత ఎన్ని సంఘాలు అయినాయి తెలుసా అండి? 13 సంఘాలు అయింది. ఎన్ని? 13. అంటే నేను అనుకున్నాను వాళ్ళు నన్ను 13 దెబ్బలు కొట్టారు అనుకున్నాను. నన్ను ఎన్ని కొట్టారు వాళ్ళు? 13 దెబ్బలు కొట్టారు అనుకున్నాను. వాళ్ళు డైరెక్ట్ గానే చెప్పారు, మేము RSS బజరంగ దళాలు అన్నారు. ఏం పర్వాలేదు, నేను వాళ్ళ ముందే చెప్తాను. వాళ్ళ పేపర్లో ఉన్నాయి, ఇంటర్నెట్లో ఉన్నది, వాళ్ళ గురించి ఆల్రెడీ పెట్టారు. యోనా బాబు 2007 పర్సిక్యూషన్ అని కొట్టండి, ఇప్పటికే వస్తుంది. ఎవరో పెట్టారు అమెరికాలో నా గురించి. అందువలన 2 సంఘాల నుంచి ఎన్ని సంఘాలు అయినాయి? 13 సంఘాలు అయినాయి. నేను అనుకున్నాను, ప్రభు ఓ 30 దెబ్బలు కొడితే ఎంత బాగుండేది, 30 సంఘాలు అయ్యాయి ప్రభు అనుకున్నాను. అందువలన దేవుడు కొట్టినందువలన అది ఎక్కువే అయింది. దేవుడి పని 2 నుంచి 13 సంఘాలు అవడం అంటే మాట్లాడండి. భాషకు రాని ప్రదేశం దేవుడు తీసుకెళ్ళాడు. ఏదో కష్టపడి ఆ ట్యూషన్ చెప్పుకొని ఈ ఉద్యోగం చేసుకొని బ్రతుకుతా ఉన్నాం, అక్కడ చాలా కష్టపడి జీవిస్తా ఉన్నాం. మరి అయినప్పటికీ దేవుడు తన పని ఆగలేదు. కొట్టడం వల్ల దేవుడి పని ఆగిద్దా? ఇప్పుడు ఇంతమంది పాస్టర్లను కొడతా ఉన్నారు, ఇన్ని దెబ్బలు తగులుతా ఉన్నాయి, ఎంతో మంది ఇబ్బందులు కేసులు పెడుతున్నారు, కానీ దేవుడి పని ఆగిందా? ఏం ఆగలే. నేనే సాక్ష్యం. ఇన్ని చేస్తున్నా, హైదరాబాద్లో బహిరంగంగానే స్వార్థ సేవ చేస్తా ఉన్నా. దేవుని పని దేవుడు చేసుకుంటాడు ఆయన విధానంలో. దేవుని పని ఎవరు ఆపలేరు. అందువల్ల మనం ప్రార్థన చేయాలి, చెప్పాలి. వాళ్ళు ఎందుకు మనల్ని కొడతారు? వీళ్ళందరూనే ఎందుకు ఈ బైబిల్ని కాల్చేసి చింపేసి కాల్చేస్తారు? ఇది కాల్చకపోతే వాళ్ళ జీవితాన్ని ఇదే కాల్చేస్తారు. ఎందుకు కాలుస్తారు బైబిల్ని? ఇది కాల్చాలాడు. కాలిస్తే వాళ్ళకి శాంతి సమాధానం ఉంటుంది. ఇది కాల్చకపోతే ఇది ఆళ్ళు కాల్చేస్తారు. అందువలన ఇది అంటే భయం. ప్రపంచంలో ఏ బుక్ని కాల్చరు, కానీ ఒకే ఒక బుక్ను కాలుస్తారండి. ఏంటది? బైబిల్ కాలుస్తారు. ప్రపంచంలో ఏ మతం వాళ్ళని కొట్టలో ఒకే ఒక మతం వాళ్ళు కొడతారు. ఎవరాళ్ళు? క్రైస్తవ మతం. 6000 మతాలు ఉన్నాయి ప్రపంచంలో. ఎన్ని మతాలు ఉన్నాయండి? 6000 మతాలు ఉన్నాయి. 6000 మతాలు ఒక తక్కిళ్ళలో పెట్టి యేసు ప్రభు మతం ఒక తక్కిళ్ళలో పెడితే ఏది పైకి లేస్తుంది? ఏది బరువు ఎక్కువ ఉంటుంది? యేసు ప్రభు మతమే. అదే బరువు ఉంటుంది. దాన్ని ఎవరు ఆపలేరు. దాన్ని ఆపాలని ఒక ఆయన బయలుదేరాడు. ఒక ఆయన గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఒక ఆయన గవర్నమెంట్ నుంచి సర్టిఫికేట్ ఏం తీసుకున్నాడు? ఎక్కడ క్రైస్తవులు ఉంటే వాళ్ళని తల నరకాలి. ఆయన సర్టిఫికేట్ గవర్నమెంట్ దగ్గర తీసుకున్నాడు. ఆయన పేరేంటండి? సౌలు లేదా పౌలు. గవర్నమెంట్ దగ్గర సర్టిఫికేట్ తీసుకున్నాడు. ఏమని? ఎక్కడ క్రైస్తవులు ఉన్నా ఈడ్చుకొచ్చి తలకాయ పెట్టుకొని కాలర్ పెట్టుకొని ఈడ్చుకొచ్చి తలకాయ అడ్డంగా నరికేసినా సరే గవర్నమెంట్ నుంచి ఏ కేసు అలాంటి సర్టిఫికేట్ చూసుకొచ్చి చాలా మంది నరుకుతా ఉన్నాడు. ఆయన నరుకుంటా వెళ్ళిపోతున్నాడు. గుర్రం మీద నరుకుంటా వెళ్ళిపోతున్నాడు. గవర్నమెంట్ సర్టిఫికేట్ ఉంది. ఒకరోజు దేవుడే మాట్లాడాడు ఆయనతో.
దేవుడు ఏం చేశాడండి? దేవుడే మాట్లాడాడు. సౌలా సౌలా నువ్వు ఎవరు నువ్వు అని అడిగితే, నువ్వు హింసించుతున్నా యేసు ప్రభునయ్యా, నా బిడ్డలు హింసిస్తే నన్ను హింసించినట్టే అంటే ఇమ్మీడియట్ గా ఆ వెలుగుకి ఏమైంది? ఆయన కళ్ళు గుడ్డోడైపోయాడు. గుడ్డోడైపోయిన తర్వాత అప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్నాడు. ఈ రోజు ఈ విధంగా గ్యాదర్ అవుతున్నాం అంటే ఆయన ఇచ్చిన ప్యాటర్న్, ఆయన ఇచ్చిన ప్రత్యక్షతే. ఈ ప్రత్యక్షత యేసు ప్రభు చెప్పలేదు, కానీ ఆ తలను నరికేవాడికి దేవుడు ఇచ్చాడు. ఇలా చెప్పరా, సంఘం ఇలా కూడుకోవాలి, ఆదివారం కూడుకోవాలి, ఆదివారం కూడుకున్నప్పుడు ఇలా వాకింగ్ చెప్పాలి, లేదా ఆరాధన చెప్పాలి, ఇవన్నీ చెప్పినాడు ఎవడు? కత్తించుకొని నన్ను ఎవరైతే కొడతారో దేవుని స్తోత్రం, వాళ్ళే రక్షణ పక్కరు. రోజు ఎవరైతే పట్టడానికి వస్తారో వాళ్ళే వస్తారు దేవుళ్ళు. మనం ప్రార్థన చేయాలి, మనం ఓర్చుకోవాలి. ఎన్ని తిట్టినా ఎన్ని కొట్టినా ఏం చేసినా సరే మనం ఓర్చుకుంటే మనమే విజయం పొందుతాం. అందువలన మన దేశం కొరకు, మన ప్రభులో రానటువంటి ప్రజల కొరకు మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. వారుగా ప్రార్థన చేస్తే దేవుడు అనేక సంఘాలని విస్తరిస్తాడు. నాకు భాష చెప్పాను కదండి, నాకు తెలుగు అండి. అక్కడ తీసుకెళ్ళాడు, హిమాలయ ప్రాంతాన్ని తీసుకెళ్ళాడు దేవుడు. అక్కడ భాష నేర్పించాడు. 13 సంఘాలు కట్టడానికి దేవుడు సహాయం చేశాడు. ఉత్తరప్రదేశ్లో అలహాబాద్, హిమాచల్ ప్రదేశ్, నేపాల్, హర్యానా, ఒరిస్సా, ఇన్ని రాష్ట్రాలు తీసుకెళ్ళాడు. భారతదేశం అంతా తిప్పాడు. ఎంతమందికి సువార్త చెప్పాడు. ఇప్పుడు ఇంకా ఎక్కువ మందికి సువార్త చెప్తా ఉన్నాను. దేవుడు ఆధిక్యత నాకు ఇచ్చాడు, మీకు కూడా ఇస్తాడు. నాకేం పెద్ద మీకెంత హిందీ వస్తుందో, మీకెంత ఇంగ్లీష్ వస్తుందో, నాకు కూడా అంతే వస్తుంది. అందువలన దేవుడు నాకు అద్భుతమైనగా ఈ లాంగ్వేజ్ ఇచ్చాడు, ఈ భాషలు ఇచ్చాడు, తీసుకెళ్ళాడు. తర్వాత ఒక మాట ఉంటుంది, మొన్న చెప్పారు కదా, మార్కు 16:16 వచ్చు కదండి. మరి చెప్పండి, మార్కు 16:16 ఏముంది? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు నెరవేరుతాయని ఉంటుంది అక్కడే. ఏ సూచక్రియలు? మీరు కొత్త భాషలు. నేను బాప్తిసం తీసుకుంటే ఏమొస్తుందంట? కొత్త భాషలు. అర్థమైందా? నేను బాప్తిసం తీసుకున్న తర్వాత దేవుడు నన్ను హిమాచల్ తీసుకెళ్ళాడు. అక్కడ ఏ భాష వచ్చిందండి? హిమాచల్ ప్రదేశ్ లో హిందీ భాష వచ్చింది, కుల్వి భాష వచ్చింది, పంజాబీ వచ్చింది, పంజాబీ అర్థం అవుతుంది, నేపాలీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది. ఇన్ని భాషల్లో వాకింగ్ చెప్పడానికి, అర్థం చేసుకోవడానికి ప్రభు నాకు సహాయం దయచేశాడు. ఏమైనా సామాన్యమైన వ్యక్తినే నేను, నాకేమో గొప్ప వ్యక్తిని నేనేమి కాదు, సామాన్యమైన వ్యక్తినే. దేవుడు ఇన్ని భాషలు ఇచ్చి నన్ను ప్రభు నడిపించాడు. మిమ్మల్ని కూడా నడిపిస్తాడు, మిమ్మల్ని కూడా నడిపిస్తాడు. అందువల్ల బాగా ప్రార్థన చేయండి. దేవునికి మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. మార్కు 16:16 ఏముంది? నమ్మకపోతే ఇది లోకమంతటికి సత్యం, బయటికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు దీన్ని లేకుండా చేద్దామంటున్నారంటే ఇందులో ఏముంది? ఇందులో ఏముందమ్మా? సత్యం ఏం చేస్తుందంటే పాపంలో నుండి, శాపంలో నుండి మనల్ని విడిపిస్తాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ గ్రంథంలో ఇది ఉంటుందా? ఏ గ్రంథం కూడా అందరూ బట్టి దేవుని పెట్టారా? మరి అందుకనే ఈ గ్రంథం ఏం చేస్తుందంటే మన జీవితాలని ఏం చేస్తుందమ్మా? ఇది మారుస్తా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మరి మన జీవితాలు ఏమన్నా మార్చిందా లేదా? యేసుప్రభు నమ్మకపోతే ఎప్పుడో ఏమొచ్చింది?
ఏమొచ్చింది? కరోనా. యేసు ప్రభు నమ్మకపోతే ఈ రోజు వరకు బతుకుంటామా? కొన్ని నామటి నేను బతుకుని నాకే వచ్చింది కరోనా. ఎందుకంటే బాగుంది, కరోనా వచ్చింది, నేను చనిపోతున్నాను అందరికీ కూడా తెలుసు. అయినా దేవుడు ఏం చేశాడు? చనిపోతున్న వారిని కూడా తీర్చే దేవుడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఇది నాకు ఒక్కడికేనా? ఆయన నామమందు పద్మ, ఆయన నామమందు ఎందరు విశ్వాసం ఉంచుతారు వారందరికీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమవుతుంది వారందరికీ? అందుకనే ఆయన దగ్గరికి ఎంతమందికి ఆయన దగ్గరికి వస్తారో వారందరికీ కూడా శ్రమలు అనేవి వస్తాయి. శ్రమలో కూడా ఏముంటుంది? ఇప్పుడు భక్తులైన యోగులకు శ్రమలు వచ్చాయి. శ్రమలో కూడా ఆయనకి ఆనందం ఉంది కాబట్టి ఏమా ఇది దేవుని పెట్టారా? మరి పౌరు భక్తుల గురించి 4 మార్లు చూసాం. ఆనందించండి, మరలా చెప్తున్నారా? ఆనందించండి. ఎక్కడ ఉన్నాడు పౌలు? సరసాల్లో శ్రమలో ఉండి ఏం చేస్తున్నాడట? మిగిలిన వారు అందరికీ ఏం చెప్తున్నాడు? మీరు ఆనందంగా ఉండండి, సంతోషంగా ఉండండి, మీరు దేనికి దుఃఖపడవలసిన బాధపడవలసిన పని లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి అద్భుతమైనటువంటి దేవుని యొక్క ప్రభావం ఇందులో ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకనే అనేక మంది దొంగలు ఈ మాటలు ఎప్పుడైతే వింటారో యేసు రక్షించును, అమ్మా ఏంటంట? రక్షించును. దేని నుంచి రక్షిస్తాడు? మీలో ఉన్న పాపం ఏదైతే ఉందో, దొంగతనం కానీ ఇంకా ఏవైనా దేవునికి ఇష్టం లేదు, సత్యానికి విరుద్ధమైన ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి కూడా నిన్ను రక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి గొప్ప రక్షణ కోసం ఈరోజు ఎంతో మంది ఏం చేస్తారమ్మా? ఎదురు చూస్తూ ఉన్నారు. రాత్రి చెప్పారు కదా, ఉన్న కల్చర్ ఎలాంటిదంట ఏమా? నాకు ఒకసారిగా ఎలా ఉందంటే ఒళ్ళంత నీలిసెంట్ అయిపోయింది. ఒక స్త్రీని ఎంతమందంట? ఆ సంస్కృతి అదేదో తప్పుడు పని కాదు వాళ్ళకి. ఏంటమ్మా? ఆ సంస్కృతి, ఆ కల్చర్, అది వాళ్ళకి ఏంటమ్మా? ధర్మం. అలాంటి ప్రజలు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం. అలాంటి వారికి యేసు ప్రభువే దేవుడు. ఆయనను కానీ నమ్ముకుంటే నీకున్నటువంటి ఈ భయంకరమైనటువంటి పాపం నుంచి నీవు విడిపించబడతావు అని చెప్పినప్పుడు ఆ తల్లిగారు ఏం చేసినట్ట? కన్నీళ్లు మరి పెట్టుకొని ఎంతగానో ఏడ్చిందా. దేవుని పెట్టారా? అలాగే సమరయ స్త్రీకి కూడా దేవుని పెట్టారా? అందుని బట్టి దేవుని పాదాల దగ్గరికి వచ్చిన మనం దీనిని ఎవరికైతే ఇస్తామో ఇది వాళ్ళని ఏం చేస్తారు? నరకాగ్ని నుంచి తప్పించి దేవుడిచ్చే నిత్యరాజ్యానికి తీసుకున్నారు. ఈ వాక్యానికి ఏముంది? గొప్ప వెలుగు, శక్తి ఉంది. అందు గురించి మనం కూడా ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఏం కాకూడదమ్మా? నిద్రపోకూడదు. శ్రద్ధగా ఈ వాక్యం వింటూ ఉంటే చిన్న పిల్లలు కూడా ఏమవుతుందమ్మా? దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం, గొప్ప రక్షణ మన పిల్లలకు కూడా కలుగుతుంది. ఆ చిన్న వయసులో మేము కూడా అలాంటి వాక్యాలు వినే ఈరోజు దేవుడు మమ్మల్ని పట్టుకొని ఏం చేశాడు? ఆయన పనిలో దేవుడు నడిపించుకుంటున్నాడు. సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. సో ఈరోజు లూకాసు వార్త 15వ అధ్యాయం తీద్దామమ్మా. కొన్ని మాటలు చూపిస్తా. లూకాసు వార్త 15వ అధ్యాయం అందరూ తీయండి. ఈ వాక్యాలు అందరూ కొద్దిగా చదువుదాము. లూకాసు వార్త 15వ అధ్యాయం, లేకపోతే 68వ పేజీ, కొత్త నిబంధనలో 68వ పేజీ. అందరూ తీసారండి? ఓకే. 3వ వచనం చదవండి. అందుకు ఆయన అంటే ఎవరు? ఆయన అంటే యేసు ప్రభు. అందుకు యేసు ప్రభు ఉపమానం. ఇక్కడ ఉపమానం అంటే ఎగ్జాంపుల్, ఒక స్టోరీ అర్థం చేసుకునే విధంగా స్టోరీని చెప్తున్నాడు యేసు ప్రభు. చాలండి. మీలో ఏ మనుష్యునికైనాను అంటే అక్కడ పేరుగా ఉన్నాయా? ఏ మనుష్యునికైనాను అని అన్నాడు. తర్వాత 8వ వచనం,
ఏ స్త్రీకైనా, స్త్రీ పేరు చెప్పాడు అక్కడ. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములు ఉండగా, చాలమ్మా. అక్కడ పేర్లు ఏమైనా ఉన్నాయా? చెప్పింది ఎవరు? యేసు ప్రభు స్వయంగా చెప్తున్నాడు. నా దగ్గర ఒక బైబిల్ ఉంటది. యేసు ప్రభు మాటలు ఎర్రగా ఉంటాయి. ఆ బైబిల్లో యేసు ప్రభు మాటలు ఎర్రగా ఉంటాయి, మిగతా మాటలన్నీ నల్లగానే ఉంటాయి. తర్వాత 11వ వచనం చదవండి. ఆయన అంటే మరి యేసు ప్రభు ఇట్లా నేను రైట్ చాలా. ఒక మనిషినికి 2 కుమారులు ఉన్నారండి. కుమారుడు పేరు రాశాడా? అక్కడ చిన్న కుమారుడు ఒకడు, పెద్ద కుమారుడు ఒకడు. అంటే ఇవన్నీ కూడా ఈ 15వ అధ్యాయంలో రాసిన ఈ 3 ఇన్సిడెంట్స్, ఈ 3 చోట్ల మనిషి ఇట్లా పేర్లు రాయలేదు కాబట్టి ఇవన్నీ ఉపమానాలు, కథలు, స్టోరీ అర్థం చేసుకోవడానికి చెప్పినటువంటిది. ఇక్కడ ఒక స్టోరీ చెప్తున్నాడు. ఇది రియల్ స్టోరీ, ఇది నిజంగా జరిగినటువంటి కథ. ఆ సారాంశము లేకపోతే చదవండి 16వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ధనవంతులు? ఒక ధనవంతుడు ఉండేను. ఇది కూడా యేసు ప్రభువే చెప్తున్నాడండి. మీకు తెలుసా ఊదా రంగు బట్టలు అంటే తెలుసా అసలే? ఊదా రంగు బట్టలు చెప్పండి. ఊదా రంగు వస్త్రాలు అంటే ఏంటండి? గట్టిగా బంగారు వస్త్రాలా? కాదండి, బంగారు వస్త్రాలు కాదు. మీరు ఎవరైనా జమ్మూ కాశ్మీర్ వెళ్ళారా? తెలుగు రాష్ట్రాలు బయలుదేరి వెళ్తే ఏమీ తెలియదు. జమ్మూ కాశ్మీర్లో, శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లో ఒక షాలు లేకపోతే చీర నేస్తారు. చీర ఎన్ని అడుగులు ఉంటుందండి? ఆడవాళ్ళ చీర 5 అడుగులు 6 అడుగులు ఉంటుంది కదా. 5.5 అడుగులు చీరని జమ్మూ కాశ్మీర్లో నేస్తారు. 5.5 అడుగుల చీరని ఎందులో పెడతారు? అగ్గిపెట్టెలో పెడతారు. ఈ రోజుకి పెడతారు. ఒక షాల్ అంటే తెలుసు కదండి, కప్పుకునే షాలు. ఒక షాలు మా దగ్గర కూడా తయారు చేస్తారు. ఆ షాలు మా ఇంటి వాళ్ళు కూడా చేస్తుంది. ఈ రింగ్ ఇస్తే ఆ షాల్ ఈ రింగ్ లో నుంచి, ఈ రింగ్ ఇంతే ఉంటది, ఆ షాల్ అంతా ఈ రింగ్ లో నుంచి అవతల యువతకి వచ్చేస్తుంది. కానీ ఆ చీర ఖరీదు ఎంత ఉంటుంది తెలుసా? 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు ఉంటుంది ఆ చీర. అది మడత పెడితే ఇంత అయిపోతుంది, అగ్గిపెట్టెలోకి వచ్చేస్తుంది. కానీ కాస్ట్ చాలా ఉంటుంది, 5 లక్షలు 6 లక్షలు ఉంటుంది. అవి ఉదారంగు వస్త్రాలు అంటే ధనవంతులు ఏమి వేసుకుంటారు? మోడీ వేసుకునే డ్రెస్ ఎంత తెలుసా మీకు? నరేంద్ర మోడీ వేసుకునే డ్రెస్ ఎంతమ్మా? 10 లక్షలు. ఒక్క రోజు ఆయన బట్టలు వేసుకుంటే కాస్ట్ ఎంత అవుతుంది? 10 లక్షలు ఆయన వేసుకునే డ్రెస్. మరంత కాస్ట్లీ డ్రెస్ ఫారిన్ నుంచి తెచ్చుకుంటాడు. ఇక్కడ ఒక ధనవంతుడు ఉన్నారు, ఉదారపు వస్త్రాలు అంటే చాలా ఖరీదైన వస్త్రాలు వేసుకునేవాడు. ఆయన చదవండి. మళ్ళీ అవి సన్నగా ఉంటాయి, అగ్గిపెట్టెలో పెట్టాలంటే చాలా సన్నగా ఉండాలి. ఓకే, నేను చూసాను అవన్నీ, ఇప్పటికే ఉన్నాయి. ఢిల్లీలో ఒక షాప్ లో అమ్ముతారు. ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ఇక్కడ ఆయన సుఖపడ్డాడంట ధనవంతుడు. మీరు సుఖపడుతున్నారా లేదా? నా ప్రశ్న. సమాధానం చెప్పండి. సుఖపడుతున్నారా లేదా? అమ్మ సమాధానం చెప్తా ముందుకెళ్తారు, లేకపోతే ఇక్కడ దీంతోనే వెళ్ళిపోతుంది పొద్దున. మీరు ఇక్కడ ధనవంతుడు సుఖపడుతున్నాడంట ప్రతిదినం. మీరు సుఖపడుతున్నారా లేదా? సుఖపడుతున్నారా లేదా? ఎస్, నో, రెండింటిలో ఒకటి చెప్పాలి. నో. ఇంకా చెప్పడం భయపడదు, ఏదైనా చెప్పచ్చు మీరు. సుఖపడుతున్నారా లేదా? ఎస్, నో. ఎస్ అన్నవాడు చేతులు ఎత్తండి. రైట్. నో అన్నవాడు చేతులు ఎత్తండి. రాత్రి పట్టుకున్నావా లేదా? మరి సుఖంగా నిద్రపోయావు లేదా? పడుకున్నావా లేదా అని అడిగాను నేను. సఫిషియెంటా అన్సఫిషియెంట్ అని అడగలే. పడుకున్నావా లేదా? సుఖంగా నిద్రపోతున్నావుగా? రైట్. మనం కూడా సుఖంగా నిద్రపోతాం, తప్పేం లేదు. సుఖంగా నిద్రపోయి నేను కూడా నిద్రపోయా. ఓకే,
ధనవంతుడు సుఖంగా ప్రతిదినం నిద్రపోతాడు అంటే ఇక్కడ ఇంకో వ్యక్తి వచ్చాడు. ఆయన పేరు లాజరు. ఇందాక చదివినప్పుడు వాళ్ళ పేర్లు లేవు, ఇక్కడ పేర్లు వస్తున్నాయి. ఇక్కడ లాజర్ అనే వ్యక్తి ఉన్నాడు. వాడు ఒళ్ళంతా ఏమున్నాయండి? కురుపులు, కుష్ఠరోగం వచ్చేసింది. చాలు ఒక్క నిమిషం. ఇక్కడ ధనవంతుడి ఇంట్లో ఎవరు భోంచేస్తారండి? మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇది స్టోరీ నిజమైన కథ. యేసుప్రభు చెప్పారు. ధనవంతుడి ఇంట్లో, ఓనర్ గారి ఇంట్లో ఎవరు ముందు భోంచేస్తారు? ఓనర్ పనులు చేస్తారా? ఎవరంటే పనులు చేస్తారా? పనులు ముందు తింటారా? అది ఊడిపోద్ది. ఎవరు తింటారు భోజనం? ఓనర్ గారు తింటారు. ఓనర్ గారు, ఓనరమ్మ గారు, పిల్లలు తింటారు. పిల్లలు తినేటప్పుడు ఏమవుతుంది? కింద మీద పడేస్తారు. కింద మీద పడేసి ఎవరు ఏం చేస్తారు? కింద పడేసి ఎవరు ఏం చేస్తారు? బయట పడేస్తారు పెంట మీద. మిగిలిపోయింది ఎవరు తింటారు? పనోళ్ళు తింటారు. పనోళ్ళు కూడా మిగిలిపోతే బయట పడేస్తా ఉంటారు. ఇంకేదన్నా పర్మిషన్ ఇస్తే ఇంటికి తీసుకెళ్తారు. ఇంటికి తీసుకెళ్లాలంటే ఇక్కడ ఈ వాటర్ పెట్టకుండా తీసుకెళ్తారని ఇంటికి తీసుకెళ్ళారు. అందువలన ఈ బల్ల మీద పడే చదవమ్మా. చూడండి, పెంట మీద పడేస్తే ఏమొస్తాయి? ముందు కుక్కలు వస్తాయి. కానీ ఈయన వెళ్ళి తింటా ఉంటే కుక్కలు తినడానికి లేవు. కుక్కలు తినడానికి లేకుండా అయిపోతుంది. ఎందుకంటే ఈయన ఆకలి తింటారు. ఎవరు పెట్టలేదు, ఈయనకెవరు భోజనం పెట్టట్లేదు. ఎక్కడ దొరుకుతున్నాయి? పెంట మీదకి వెళ్ళి తింటామన్నాడు. ఇంకా చదవమ్మా. చాలా ఇక్కడ ఈ లాజరు గారు భోజనం ఎక్కడండి? పెంట మీదే తింటున్నాడు. పెంట మీద తినడానికి ఎవరు వస్తారు? కుక్కలు వస్తాయి. కానీ కుక్కల కంటే ముందు వెళ్ళి ఈయన తినేస్తున్నాడు. కుక్కలకు ఆహారం లేదు. కుక్కలు వచ్చి ఏం చేస్తున్నాయి? ఈ కురుపులు తాగుతున్నాయి. ఈ కురుపుల్లో నుంచి ఏమొస్తున్నాయి? చీమ వస్తుంది. ఆ కుక్కలు తినడానికి దొరక్క ఈయన చీము కారుతా ఉంటాయి. చీము తాగుతున్నాయి, చీము తింటా ఉన్నాయి. అలాగైపోయింది. ఒకరోజు లాజరు గారు చదువమ్మా. లాజరు గారు చనిపోయాడు. చనిపోతే ఎవరు వచ్చారమ్మా? దేవదూతలు వచ్చినాయి అంట. ఎక్కడ అనుకున్నాడు? వెళ్ళి అబ్రహాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడంట. దేవదూతలు వచ్చి ఆయన్ని తీసుకెళ్ళిపోయాడు. ఇంకా చదువు. మళ్ళీ ఇక్కడ ధనవంతుడు కూడా ఎవరైనా చనిపోతాం, ఉన్నవాడైనా లేనోడైనా అందరూ చనిపోవాల్సిందే. మీ ఊరోళ్ళు కూడా చనిపోతారు, నేను చనిపోతా, అందరూ చనిపోతాం ఒకరోజు. కానీ చనిపోతాం. ధనవంతుడు కూడా పాతి పెట్టాం. ఇది కూడా చూడండి. ఈయన ఆగమ్మ ఈయన చనిపోతే ఏం చేశారు? ధనవంతుడు చనిపోతే ఏం చేశారు? పాతి పెట్టారు. పెద్ద పెద్ద మినిస్టర్లు వచ్చారు, అందరూ వచ్చారు, సమాధి కట్టారు, బాగా హంగామా చేశారు. ఈయన ఏం చేశారు? చచ్చిపోతే నాకు తెలిసి మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి పడేశారో లేదా కుక్కలే తినేసి ఏమైందో తెలియదు. ఆయన గురించి ఆయన శవం ఏమైందో తెలియదు. కానీ ఈయన శవం పాతి పెట్టబడ్డాడని రాసి ఉంది బైబిల్లో. వీళ్ళిద్దరు చనిపోయారు. ఒక ధనవంతుడు, ఒకడు దరిద్రుడు. లేదా ధనవంతుడు, లాజరు, ఇద్దరు చనిపోయారు. ఇంకా చదవమ్మా. ఇంకా పైకి చదవాలి పదాలు. సారీ కాదు ఒక్క నిమిషం. ఇక్కడ ఎన్నో వచ్చిన సారీ ఒక్క నిమిషం అమ్మా. 22 చదువు. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుకోబడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడు. ఆ ఇద్దరు శవాలు ఎలా జరిగినాయి? ధనవంతుడి శవానికి అంగు ఆర్పడంతో మంచి గోరి కట్టారు, సమాధికి తీసుకెళ్లారు, మరి అన్ని చేశారు, అక్కడ పెట్టారు. ఈయన శవం ఏమైందో బైబిల్లో రాయబడలేదు. కానీ ఈయన ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోయింది? పరలోకానికి, అబ్రహాము దగ్గరికి వెళ్ళిపోయింది. అబ్రహాము ఆయన రిసీవ్ చేసుకున్నాడు. ఇంకా చదవండి.
అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతను రొమ్మున ఆనుకుని లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పి. చూడండి, ఇక్కడ అబ్రహాం ఎంతో సుఖంగా ఉన్నాడు, మంచిగా బతికాడు, డబ్బు బాగుంది. కానీ ఈయన చనిపోయాక ఎక్కడికి వెళ్ళాడండి? ధనవంతుడు ఎక్కడికి వెళ్ళాడు చనిపోయిన తర్వాత? నరకం రాస్తుంది అక్కడ. అక్కడ ఏముంది? పాతాళంలో అగ్ని ఉంది. ఈయన ఏం చేస్తున్నాడు? అక్కడ యాతన అనుభవిస్తున్నాడు, కేకలు పెడుతున్నాడు. అగ్ని వస్తుంది. ఏమని పిలుస్తున్నాడు ఈయన? తండ్రి అయిన అబ్రహామా అంటే అబ్రహాంకి ఈయన ఏమవుతాడు? రైట్. ఈయన అబ్రహాం కొడుకు అంటే ఈయన యూదుడు. ఎవరండి? ఈ ధనవంతుడు ఎవరు? యూదుడు. ఈ దళితుడు ఎవరు? లాజరు ఎవరు? లాజరు పేరు ఎవరు పెట్టుకుంటారండి? ఇద్దరు యూదులే. ధనవంతుడు కూడా యూదులే, లాజరు గారు కూడా ఇద్దరు యూదులే. కానీ ఇద్దరు కూడా రెండు డిఫరెంట్ ప్లేసెస్ వెళ్ళిపోయారు. రెండు వేరు వేరు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారు? ఇద్దరు క్రైస్తవులే, ఇద్దరు దక్షిణ భాగాలు ఇస్తున్నారు, ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నారు, ఇద్దరు యెహోవా దేవుని నమ్ముకున్నారు. కానీ ఇద్దరు రెండు ప్రాంతాలకు ఎందుకు వెళ్ళిపోయారు? ఎప్పుడైనా ఆలోచించారు? తెలుసు కదా ఈ స్టోరీ, చిన్నప్పటి నుంచి తెలుసా లేదండి? తెలీదా? చిన్నప్పటి నుంచి తెలుసు ఈ స్టోరీ. రక్షణ పొందడానికి ముందు నుంచి ఈ స్టోరీ మనందరం తెలుసు. ఎందుకు వీళ్ళిద్దరు చనిపోయిన తర్వాత రెండు ప్రదేశాలకు వెళ్ళిపోయారు? ఒకళ్ళు దేవుడికి ఇష్టమైనట్టు నడుచుకున్నారు, ఒకళ్ళు దేవుడికి ఇష్టమే లేనట్టు. అలా రాసిందా ఇక్కడ? ఎక్కడ చూపించి. ఒకళ్ళు మారు మనసు పొందారు, ఒకళ్ళు మారు మనసు పొందలేదు. ఉందా ఎక్కడన్నా? చూపిస్తారా? ఏమనుంది? ఏముంది? మారు మనసు పొందుదురు అని చెప్పింది. ఎక్కడుంది? అది కాదు. ఈ ధనవంతుడు ఎందుకు వేదన పడే స్థలానికి వెళ్ళాడు? సుఖాలు మీరు కూడా అనిపిస్తారు. మీరు నరకానికి వెళ్తారు రేపు. రాత్రి ఎంతమంది నిద్ర లేదండి? రాత్రి నిద్ర లేదు, సుఖం లేదండి, నిద్ర రావట్లేదు అన్నవాళ్ళు ఏం చేస్తారు? రాత్రి పడుకున్నారుగా, మనకు కూడా సుఖం ఉంది. ఈయన సుఖపడ్డాడు. ఈయన ఎందుకు వెళ్ళాడు? ఆ భయంకరమైన వేదనకర స్థలానికి ఎందుకు వెళ్ళాడు? అగ్ని గంధకం ఉండే ప్రదేశానికి ఎందుకు వెళ్ళాడు? ఈయన ఎందుకు వెళ్ళలేదు? చదవండి, ఇక్కడే ఆన్సర్ ఉంటది. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించుతుంది. ఇదండి ఒక పాయింట్ ఏంటంటే, నీ జీవితకాలం నీకు ఇష్టమైనట్టు జీవించి. ఎవరి దేవునికి ఆయన ఇష్టానుసారం జీవించింది ఎవరు? ఎస్. ధనవంతుడు ఏమనుకున్నాడంటే, ఈ డబ్బు నాది, నాకు అందమైన భార్య వచ్చింది, అందమైన బిల్డింగ్ ఉంది, రథాలు ఉన్నాయి, బంగారం ఉంది, ఇదంతా ఎవరిది? నాది 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 నాది. నేనంటాను, వాళ్ళ అమ్మ కడుపులో నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చాడు ఈ బంగారం, వజ్రాలు, రథాలు. పుట్టగానే తీసుకొచ్చాడు అవన్నీ. నాకు మోటార్ సైకిల్ ఉంది హైదరాబాద్ లో, మొదట కారు ఉండేది. ఈ కారు మా అమ్మ కడుపులో నుంచి వస్తా తీసుకొచ్చాను కారు. నేను ఈ వాచ్ తీసుకొచ్చానా? ఇల్లు అంతా హైదరాబాద్ వచ్చింది, ఇల్లు ఉంది నాకు. పుట్టగానే తీసుకొచ్చారా ఇల్లు? ఎక్కడది ఇల్లు? దేవుడు ఇచ్చాడండి. నాది 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 అన్నది ఎక్కడుంది? నీది కాదు. దేవుడు ఇవ్వకపోతే ఈ రోజు కరోనాలో నుంచి తప్పించబడ్డారంటే దేవుడు మీకు ఇచ్చినటువంటి జీవితం. కరోనాలో మీరందరూ పోవాల్సిందే, కానీ బతికేరు ఎందుకు? మీరు బతికేరంటే దేవుని మహా కృప. దేవుడు ఉండాల్సిన బదులు ఈయన ఏమంటున్నాడు? అబ్రహాం ఏమంటున్నాడు? కంప్లైంట్ ఏమిస్తున్నాడు? నా కుమారుడా, నువ్వు నా కొడుకువే. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహామే. ఈయన ఏమంటున్నాడంటే,
నీ జీవితకాలం అంతా నీ ఇష్టమైనట్టు జీవించావు. ఇప్పుడు నాది జేబులో 1,00,000 రూపాయలు ఉంది, ఏమనాలి? మమ్మ కడుపులో నుంచి తీసుకొచ్చాను ఈ 1,00,000 రూపాయలు. దేవుడు కాళ్ళు కొట్టేస్తే ఎక్కడ దాకా వచ్చేవాడినా నేను? దేవుడు తీసుకొచ్చాడు నన్ను రైల్లో జాగ్రత్తగా. ఎంతమంది రైలు యాక్సిడెంట్ అయిపోయి పడిపోయినాయండి. పంజాబ్లో ఒక రైలు అయితే నేను చూశాను, నీళ్ళల్లో వెళ్ళిపోతుంది. నీళ్ళల్లో వెళ్ళిపోతుంటే అందులో పైకి ఎక్కి కూర్చున్నారండి అందరూ. అందులో సీట్లో కూర్చుంటే మునిగిపోయింది ట్రైన్, బస్సులు మునిగిపోతున్నాయి. ఎందుకు వాళ్ళు అలా అయిపోతున్నారు? దేవుడు నన్ను క్షేమంగా తీసుకొచ్చాడంటే దేవుని మహా కృప. అరే ఇక్కడ ఒక వాక్యం ఉండాలి, అది దొరుకుతుంది లేదు, చూద్దాం. సరేలేండి, తర్వాత దొరుకుతుంది. ఇక్కడ ఈయన చేసిన తప్పు పని ఏంటండి? అబ్రహాం గారు క్లెయిమ్ చేస్తున్నాడు, నా కుమారుడు నీ జీవితకాలం అంతా నీకు గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇది నాదే, నా డబ్బు అన్నావు, కానీ అది నేను ఇచ్చానా? నువ్వు దేవుడిచ్చాడు కదా. ఆయనకున్న ధనం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. కానీ ఇక్కడ దరిద్రుడు ఉన్నాడు, లాజరు. కానీ నాకు డబ్బున్నా లేకపోయినా నువ్వే నాకు కావాలన్నాడు. డబ్బు లేదే దగ్గర, కురుపులు ఉన్నాయి, బహుశా ఇంట్లో వాళ్ళు తోలేసేరేమో, ఎవరు భోజనం పెట్టట్లేదు, పెంట మీద తిన్నాడు. కానీ విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. అర్థమైనా? మనం కూడా డబ్బు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, లేకపోవచ్చు, దేవుణ్ణి వదలకూడదు. నా డబ్బు అని గర్వించకూడదు. బ్రదర్, ఆ మాట ఎక్కడ ఉంటుంది? లోపల నా 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 అని ఉంటుంది, 2-3 సార్లు ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది కదా? అది కాదు, ఇక్కడ కొత్త నిబంధనలో ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది చూడాలి. మొత్తం నా అని చాలా సార్లు ఉంటుంది. కనీసం సారీ అండి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. ఆ వాక్యం చాలా ఇంపార్టెంట్ వాక్యాలు ఇవి, ఎందుకంటే మనం పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఇదే. దొరుకుతుందో తర్వాత దొరుకుతుంది. ఎక్కడుందమ్మా అది? లోక 12 అక్కడ చూద్దాం. అమ్మ ఎక్కడ? లోక 12 రైట్, 13 నుంచి అమ్మా. ఒక్క నిమిషం అమ్మా, 16 రైట్, కరెక్ట్ చెప్పు, వందనాలు తల్లి. 12వ అధ్యాయం, లోకాసువార్త 12వ అధ్యాయం 16వ వచనం నుంచి చదవండి. ఒక ధనవంతుడికి భూమి సమృద్ధిగా ఉందంట. ఇక్కడ ఏమంటున్నాడు? అమ్మమ్మ చాలా జాగ్రత్త, నా పంట. ఇక్కడ తప్పు చేసింది నా అంటేనే తప్పు. ఇక్కడ నా పంట, దేవుడిచ్చిన పంట కాదు ఇది, నా శక్తితో పండించుకున్న నా పంట సమకూర్చుకున్నటకు నాకు లెక్కడుకోండి, నా ఒకటి నాకు ఒకటి 2, నాకు స్థలము చాలదు కనుక నేనేమి చేతులు 3, నేను మళ్ళీ ఎన్నదమ్మా 4 నేను ఇలాగ చేతును. ఎన్ని నా ఎంత ఇప్పుడు 5, నా ధాన్యం ఎన్ని 6. అరే అమ్మా తొందరగా తల్లి నీకు దండం పెడతాను. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ పాయింట్ దొరికింది. మళ్ళీ చదవండి, ఇది చదవండి. ఎందుకంటే జీవితంలో మీరు నా అనకూడదు. ఇవాళ నుంచి నా అన్నారంటే మీకు ఇదే గతి పడుతుంది, నాకు కూడా అదే గతి పడుతుంది. మళ్ళీ చదవండి. అమ్మా 15 నుంచి 16 నుంచి చదవాలి. తమ్ముడు ఎవరు చదువు? నువ్వు సెల్ ఫోన్ లో చదవాలి.
చెప్పాను. ఆ. ఒక ధనవంతుని భూమి ఆ. సమృద్ధిగా పండెను. ఆ. అప్పుడు అతడు ఆ. నా పంట ఇక్కడ లెక్కెట్టాలి, ఒక లెక్కెట్టండి. నా అని ఒకటి, నా పంట సమకూర్చుకుంటకు ఎన్ని? నాకు శక్తి చాలదు. రెండు, కనుక ఆ. నేనేమి చేతులని మూడు, తనలో తాను ఆలోచించుకొని ఆ. నేను ఇలాగ చేతును. ఆ. నా కొట్లు విప్పి ఎన్ని? నాలుగు, వాటికంటే గొప్ప వాటిని కట్టించి ఆ. అందులో ఆ. నా ధాన్యం ఎన్ని? నాలుగు, ఐదు, నా ఆస్తిని సమకూర్చు. మళ్ళీ ఎన్ని? ఆరు, నా ప్రాణంతో ఎన్ని? ఏడు, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడినది. ఆ. సుఖించుము, ఆ. తినుము, త్రాగుము, ఆ. సంతోషించుమని చెప్పుకొననుకోలేను. ఇలా ఏమనుకున్నాడంటే పక్క మీద పడుకొని 7 సార్లు, 7 సార్లు వచ్చింది. ఎన్నిసార్లు? 7 సార్లు. నా ఆస్తి, నా ధనము, నా బంగారం, నా ఇల్లు నాది అనుకున్నాడు. నాదండి అది. అయ్యో దేవుడు ఇచ్చాడంటే ఎంత బాగుండు. నా 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 అన్నందుకు దేవుడికి ఎంత కోపం వచ్చిందంటే, దేవుడి కోపం వచ్చి ఏమన్నాడు? వెర్రివాడా, అరే ఫూల్. ఇంగ్లీష్ లో ఫూల్ అంటారు. వెర్రివాడా, దరిద్రుడా, ఫూల్ అనండి. ఫూల్. హలో ఫూల్. దరిద్రుడా ఏమన్నానమ్మా? అయితే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నారు రా. ఇప్పటిదాకా నాన్న అన్నాయని ఏమైపోతాయి? నీవు సిద్ధపరిచినవి ఆ. ఎవరి వద్దనే అతనితో చెప్పావు. నేను ఎడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకునేవాడు అలాగనే ఉంటుందని చెప్పాను. రైట్. తన కొరకు తను జీవించేవాడు ఇలాగే అయిపోతాడని నేను అంటున్నానా, దేవుడు అంటున్నాడా? దేవుడు అంటారు. అందుకే దయచేసి మీకు జీతం 1,00,000 రూపాయలు రావచ్చు, 10 లక్షలు రావచ్చు, 1,00,00,000 రూపాయలు రావచ్చు. నా జీతం అనొద్దు, నాకు దేవుడు ఇచ్చాడని చెప్పండి. మీకు జీతం 50,000 వచ్చినా, 20,000 వచ్చినా, 1000 వచ్చినా నా దేవుడు ఇచ్చాడని చెప్పండి. ఈ మోటార్ సైకిల్ దేవుడు నాకు ఇచ్చాడు, ఈ కారు దేవుడు నాకు ఇచ్చాడు, ఈ వాయిస్ దేవుడు నాకు ఇచ్చాడు, ఈ ఆరోగ్యం దేవుడు ఇచ్చాడు. నేను మంచి గుడ్లు తిన్నందుకు, డ్రై ఫ్రూట్ తిన్నందుకు కాదండి బతికేది, దేవుడు ఇచ్చాడండి అంటేనే నువ్వు బతుకుతావు. నా ఇష్టం, నా కష్టం, నా జ్ఞానం అన్నావా ఏమైపోతావు? పాలు ఏమైపోతావు? ఎక్కడ పడితే బాగానే ఉంటావు. పడిపోతావా? పడిపోతే లేవచ్చు, మేము లేకపోతాం. ఏమైపోతావు అమ్మా? ఇక్కడ ఏమైంది? ఈ రాత్రే, సేమ్ నైట్ ఈ డైట్. అందువలన ఏది ఇచ్చినా దేవుడు ఇచ్చాడు అనండి. దేవుడు ఇచ్చాడు, దేవుడి కొరకు ఖర్చు పెట్టండి. చచ్చాక ఒక ఆయన విజయవాడలో ఒక ఆయన కరోనా వచ్చింది, చాలా ధనవంతుడు. ఆయన ఏమన్నాడంటే, నాకు కరోనా వచ్చింది, నేను విజయవాడ మొత్తం కొనేగలిగే డబ్బు నా దగ్గర ఉంది, దయచేసి నన్ను బతికించండి. ఎంత డబ్బు అయినా ఇస్తా, బతికించండి. ఫ్లైట్ అరేంజ్ చేయండి, నన్ను అమెరికా తీసుకెళ్ళిపోవండి. అమెరికా తీసుకెళ్లే లోపల చచ్చిపోతాడు, ఇక్కడే మంచిగా చేయండి. విజయవాడ కొనేంత డబ్బు ఆయన దగ్గర ఉంది. కమ్మాయిన అనుకుంటాను, అంత డబ్బు ఉంది. కానీ బతకలే. హైదరాబాద్ లో ఒక ఆయన హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు కరోనా టైంలో. ఆ డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ చెప్పారు, డేంజర్ అండి, బతకడం కష్టం. ఏమంటే ఇంకా డబ్బులు ఇస్తారు. నాకు బంజారా హిల్స్ తెలుసంటే, హైదరాబాద్ లో బంజారా హిల్స్ లో 5 ఇళ్ళు ఉన్నాయి. సినీ యాక్టర్లు ఉంటారు అక్కడ 5 ఇళ్ళు, 4 ఇళ్ళు ఉన్నాయి. డాక్టర్ నీకు ఒక ఇల్లు రాసిచ్చేస్తారు, కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన ఇల్లు రాసిస్తా, 2 ఇళ్ళు రాసిచ్చేస్తా, నన్ను బతికించు అని ఏడిచాడు. బతికాడు అనుకుంటారా? లేదు. ఎవడు బతికాడు? ఇల్లు లేదు, వాక లేదు, నేను బతికాడు హైదరాబాద్. నా జీవితాన్ని ఆయనకి ఇచ్చా. ఇవాళ నేను ఇలా వాకింగ్ చెప్తున్నా కారణం నా జ్ఞానమా? నేను చదువుకున్న చదువా? ఏమి ఇంటర్మీడియట్ చదువుకున్నా, అది పెద్ద చదువా? నేను దేవుడు ఇచ్చిన జ్ఞానం. అందుకే దేవుని కొరకు చెప్తా. కొడతానని వస్తారు నాకు, అరే నేను కొడతాను ఇలాంటి, అరే నీ పేరేంటో తెలియదురా, నిన్ను కొడతాను ఇవ్వాలంటే, కొడితే కొట్టుకో. నేను ఇలాగంట, కొడితే కొట్టు. నా దేవుడు ముందే చెప్పాడు నీలాంటి వాడు వచ్చి నన్ను కొడతాడని. నా దేవుడు సెలవు లేకుండా నా మీద చెయ్యి. ఏముంది? ఒక వాక్యం ఉంటది, ఏమనుంటది? నీ తల వెంట్రుకలన్నీ కాదు. నీ తల వెంట్రుకలన్నీ చెప్పండి, అదొకటి. నీ తల వెంట్రుకలన్నీ
లెక్కించబడి ఉన్నవి, ఒకటి కూడా ఆయన సెలవు లేకుండా కింద పడదు. సారీ, తెలుగులో సరిగ్గా చెప్పలేదు, ఇంగ్లీష్ లో తెలుసు నాకు. ఇంగ్లీష్ లో చెప్పండి. ఆల్ యువర్ హెయిర్స్ ఆర్ కౌంటెడ్, నంబర్డ్. One hair also will not fall down without my Jesus Christ permission. అర్థమైందండి ఇంగ్లీష్? నా ఇంగ్లీష్ అందరికీ అర్థమవుతుంది. ఆయన సెలవు లేకుండా ఒక్క వెంట్రుక కూడా కింద పడదు. అమ్మా, నీ పేరేం పేరు? నీ పేరే పార్వతి. నీ బుర్ర మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి నీకు తెలుసా? తెలుసా పార్వతి? మీ అమ్మని అడిగేది, అడిగవా? ఏ రోజైనా ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి అమ్మా, నన్ను కన్నావు కదా అని అడిగవా? వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని అడిగావు, వాళ్ళ నాయనమ్మని అడిగావు, సొత్తాలు అందరిని అడిగి ఎవడని చెప్తాడా? ఎవరికి తెలియదు. ఎన్ని వెంట్రుకలు ఉన్నాయి మీకు తెలియదు, నాకు తెలియదు, కానీ నా దేవుడికి తెలుసు. మీరు స్నానం చేస్తే బాత్రూంలో ఎన్ని వెంట్రుకలు పడతాయి తెలుసా? ఆడవాళ్ళు స్నానం చేస్తే కనీసం 50 వెంట్రుకలు పడతాయి, మగవాళ్ళకి 30 వెంట్రుకలు పడతాయి. లెక్క అర్థమైందా? ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మీకే తెలియదు, ఏ కంప్యూటర్కి తెలియదు, ఎవరికి తెలుసు? నేను అదే అంటాను, నన్ను ఎవడన్నా కొట్టాలంటే, దాని మీద చెయ్యాలంటే నా దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. దేవదూతలు వెళ్ళి దేవుడికి చెప్పాలి. దేవుడికి చెప్తే దేవుడు చెప్తాడు, యోనా బాబుని కొడుతున్నారా? ఇప్పుడు కాదు, యోనా బాబు ఇప్పుడు కొట్టడం లేదు, ఆడు కొట్టడానికి వస్తున్నాడు. కొత్తగా మనం పర్మిషన్ ఇవ్వడం యోనా బాబు చేయి మీద ఎవడో చేయడానికి లేదు. దేవుని పర్మిషన్ ఇస్తే కానీ నా చేయి మీద చేయడం లేదు. ఎందుకంటే నేను ఎవరి గురించి చెప్తున్నాను? మావిడి గురించి చెప్తున్నాను. మావిడి ఎక్కడగా ఉంటుంది, కిలో బంగారం ఉంది, పెద్ద కారు ఉంది, పెద్ద బంగ్లా ఉంది అని చెప్తున్నాను నేను. నా యేసు ప్రభు గురించి చెప్తున్నాను నేను. నన్ను కాపాడాల్సిన బాధ్యత ఎవరిది? దేవుడిదే. నన్ను కొట్టాలంటే ఆయన పర్మిషన్ లేక ఒక ఎంట్రీకి కింద పడితేనే పెద్ద లెక్క ఉంది ఆయన దగ్గరికి. నన్ను కొట్టాలంటే ఎన్ని లెక్కలు వేయాలాడు? ఎంత పెద్ద లెక్క వేసుకుని రావాలి. ఓ రోజు వచ్చాడు వాడు కొట్టడానికి, కొడతాను నేను అన్నాడు. కొడతాను రాని చెయ్యత్త పోయాడు. నేను అలాగా నన్ను ధైర్యంగా ముందు టచ్ చేసి చూడన్నాను. ఇలాగే టచ్ చెయ్యి ఏమవుతుంది అని భయపడిపోయాడు. వీడిని టచ్ చేస్తే నేను భస్మం అయిపోతానేమో అనుకున్నాడు. లోపల నాకు భయం వేసేస్తుంది, అంటే ఎలా కొట్టేస్తాడని అర్థమైంది. నేను కూడా పౌరుషం, పిల్లికి పౌరుషం అవుతుంది ఎప్పుడు? గదులు వేసేసి కొట్టినప్పుడు అది లాస్ట్లో పుల్ అయిపోతుంది. అది నా మీద పడ్డది ఒకసారి చిన్నప్పుడు. అలాగా టచ్ చేసి చూడు అంటే ఆడు భయపడిపోయాడు. ఈ టచ్ చేస్తే ఈడు ఏదో గట్టిగా చెప్తున్నాడు యేసుప్రభు గురించి, ఆయన కాల్ చేస్తాడేమో ఆడి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళాక ప్రభు నన్ను రక్షించావు ఆయన వందనాలు అనుకున్నాను. అందువలన మనల్ని ఎవరు కొట్టారు? కొడితే దేవుని పర్మిషన్ ఇస్తేనే మనల్ని కొట్టగలరు. అందువలనే ఎప్పుడు కూడా దయచేసి నా డబ్బు నా వస్తువులు అనొద్దమ్మా. ఇవన్నీ దేవుడిచ్చినే కదా, యథార్థంగా చెప్పండి. మీ చీరలు, మీ సూట్లు, ఇవన్నీ మీరు సంపాదించుకొచ్చి మీ పుట్టినప్పుడు మీరు ఆడపిల్ల కొడతారో మగపిల్ల కొడతారో మీ అమ్మకే మీ నాన్నకే తెలియదు. అడగండి. పుట్టే ముందు తెలుసా? మీకు తెలుసా బ్రదర్? ఆడపిల్ల పుడతారో మగపిల్ల పుడతారో మీకు తెలుసా? మీకే తెలియదే. దేవుడికి తెలుసు. ఏ పిల్ల పుడతారో మీకే తెలియదు, ఏ రంగులో పుడతారో తెలియదు, ఎప్పుడు నొప్పులు వస్తాయో తెలియదు, ఏమీ తెలియదు. దేవుడికి తెలుసు అని. అందువల్ల దేవుని చిత్తంలో ఉండడానికి ప్రయత్నం చేయాలి మనం. అర్థమైందా? ఈయన చేసిన తప్పేంటి? ధనవంతుడు ఎందుకు నరకానికి వెళ్ళాడు? తన ఇష్టానికి నా డబ్బు తినండి తాగండి. ఆ పక్కనోడు తినడానికి లేదు. ఆడు కూడా క్రైస్తవుడే, ఆడు కూడా యూదుడే. రోజు ఆ పెంట మీద తింటున్నాడని తెలుసా లేదా? తెలుసు కదా. తెలుసు. కానీ ఏనాడైనా ఇంత ముద్దడితే ఆయన కొమ్ములు పోద్దా? ఏనాడని పెట్టాడా? పెట్టలే. కానీ అక్కడికి వెళ్ళాక చూశాడు, ఇదేంటి అక్కడ పెంట మీద ఏరుకున్నవాడు ఇక్కడేమో పరలోకంలో ఉన్నాడు, అబ్రహాం తండ్రి దగ్గర ఉన్నాడని ఆశ్చర్యపోయాడు. మళ్ళీ అక్కడికి వెళ్దానండి 16వ అధ్యాయం. ఒక్క నిమిషం 24 చదువమ్మా. 16:24. అక్కడ ఏడ్చి 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 పెడుచుకుంటూ పోతుంది. ఒక్క చుక్క నీళ్లు
రావట్లేదు. ఇక్కడ ఎన్ని నీళ్ళు అడుగుతాడు? గ్లాసులా పిందిరా? చుక్క నీళ్ళు. చుక్క వేలి కొనల చుక్క నీళ్లు కావాలి నాయన అని అడుగుతున్నాడు. ఇంకా చదవండి. నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నాను. ఇక్కడ అగ్ని జ్వాలలో యాత పడుతున్నాడు. ఎందుకు ఈ అగ్ని జ్వాలలో యాతన పడుతున్నాడు? అగ్ని జ్వాలలో ఎందుకు యాతన పడుతున్నాడు? భూలోకంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం జీవించాడు. నా డబ్బు ఇందాక చూపించాను కదా, నా 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 అలాగే జీవించాడు. కానీ ఏనాడు ఎవరికి పెట్టలేదు. కానీ యూదులందరూ ఈ రోజుకి దశభాగం ఇస్తారు, ఆ శనివారం ఆ మందిరాలకు వెళ్తారు, అన్ని చేస్తారు. కానీ నిజమైన దేవుడిని తెలుసుకోలేకపోతున్నారు. ధన్యులు ఎవరంటే మనమే నిజమైన దేవుడిని తెలుసుకున్నాం. ఇంకా చదవమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలం అంతయు నీకు ఇష్టమైనట్లు సుఖములు అనుభవించితివి. ఆ. అలాగనే లాజరు కష్టం అనుభవించినని. లాజరు ఏమనిపించాడమ్మా? కష్టం అనుభవించినని. మనం కూడా ఏమనుభవిస్తున్నాం? కష్టాలు అనుభవిస్తున్నాం. మిమ్మల్ని అందరికి మైక్ ఇచ్చి చెప్తే మీ కష్టాలు బోర్డు కష్టాలు చెప్తారు. అసలు నేను చెప్పానంటే నా కష్టాలకి నేను రైలు కింద నాకున్న బాధలకి రైలు కింద తలకాయ పెట్టాలని నీ బాధలు ఉంటాయి. నన్ను చాలా మంది అంటారు హైదరాబాద్ వచ్చి, నీకు ఇన్ని బాధలు ఉన్నాయే, నీ డబ్బు ఇంతమంది దొంగతనం వేశారే, ఇంత నవ్వుతో ఎలా మాట్లాడుతున్నావు ఎవరో బాబు అంటారు. ఏం చేయను? తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకొని కలడని ఉంటుంది తెలుగులో. ఎవడు చింతించడం వలన, చెప్పండి, ఎవడు చింతించడం వలన తన ఎత్తు మూడు ఎక్కువ చేసుకోగలడు. చింతించి మనం ఏమి సంపాదించుకోలేము. చంద్రబాబు నాయుడు సరిగ్గా పాలన చేయట్లేదని నాకు తెలుసు. నేను ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయ్యి బాగా చేద్దామని ఉంది. ముఖ్యమంత్రి అవుతారా? ఎందుకు? దేవుడు నిన్ను ఎక్కడ పెడతారు అక్కడ ఉండు, లేనిపోయి అన్ని వెలికి తెచ్చుకోక. ఇంకా చదవమ్మా. ఇక్కడ భూలోకంలో కష్టాలు పడ్డ వాళ్ళు అక్కడ నెమ్మది పొందుకుంటారు. ఇక్కడ లాజరు నెమ్మది గల ప్రదేశంలో ఉన్నాడు. నువ్వు యాత్ర పడుచున్నావు. చాలమ్మా. ఇక్కడ తండ్రి కదా, ఎంత తండ్రి అయినా కుమారు పట్ల ఏముంటది? ఎంత తప్పు చేసినా, కూతురు ఎంత తప్పు చేసినా, కొడుకు ఎంత తప్పు చేసినా ఏముంటది? ప్రేమ, జాలి ఉంటదని ఈయన గమ్ముని అబ్రహాం గమ్ముని వెళ్ళి నా కొడుకు అని తీసుకొస్తాడేమో అని దేవుడు ఎంత గొప్ప సైంటిస్ట్ చూడు. మధ్యలో ఏం పెట్టాడు? మహాగాధం ఉంటదంట. ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి రాలేదు. మీరు కూడా యథార్థమైన జీవితం జీవిస్తే, నాది కాదు ఈ శరీరం. ఏంటి శరీరం? దేవుని ఆలయం, మందిరం. ఇక్కడ ఎన్ని మందిరాలు ఉన్నాయి? 50 మందిరాలు ఉన్నాయి. ఇది కాదండి మందిరం, ఇది చేతులతో కట్టిన మందిరం. కానీ ఈ మందిరం దేవునికి కావాలంట. ఇది ఎలా ఉండాలి? పరిశుద్ధం ఉండాలి. దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుని కనుక ఇంగ్లీష్ లో యాజ్ ఐ యామ్ హోలీ యు ఆల్సో బి హోలీ. నేను పరిశుద్ధుని కనుక మీరును. ఆదాము అవ్వలు ఎన్ని తప్పులు చేశారు? ఒక తప్పు చేసినందుకు దేవుడు వాటిక ఏమంటారు? వనమా? ఏదేను వనంలో బయటికి అంటే ఎన్ని తప్పులు చేశారు? అననీయ సప్పీరాలు ఎన్ని తప్పు చేశారు? అమ్మా చెప్పండి. అననీయ సప్పీరా అనండి. ఎన్ని అబద్ధాలు ఆడారు? ఒక అబద్ధం ఆడినందుకు ఎంతమంది చచ్చిపోయారు? భార్య భర్త ఇద్దరు 3 గంటల్లో చచ్చిపోయారు ఒక్క అబద్ధం ఆడి. మనం ఎన్ని అబద్ధాలు ఆడుతున్నాం చెప్పండి? మనం ఎప్పుడో పోవాల్సింది. దేవుడు కృప చూపిస్తున్నారు. అయినా సరే ఇలా కృప చూపిస్తున్నాడు. ఇలాగే ఆడుతా ఉన్నావా, సడన్ గా చచ్చిపోతావు. అంతమేంటి? మాట్లాడలేదు. ఒక్క అబద్ధం ఆడితేనే చచ్చిపోయారు అప్పుడు. ఇప్పుడు అనేక అబద్ధాలు ఆడుతున్నాం, మనం చచ్చిపోలేదు. ఎందుకు? దేవుని కృప చూపిస్తే ఎప్పుడైనా వస్తారేమో అని. దేవుని చిత్తం. దేవుడు కొంతమంది తొందరగానే చంపేస్తాడు, కొంతమంది ఉంచుతాడు. ఆయన ఇష్టం. నువ్వెవరో ఉంచడానికి, నువ్వెవరో అడగడానికి. అందువలన అబద్ధాలు ఆడద్దు, మోసం చేయొద్దు, యథార్థంగా ఉండండి. దేవా నీవే నీవే అనండి. నీవే నాకు కావాలి, నీవే. దావీదు ఏమంటాడు? యెహోవా. దావీదు యెహోవా. రైట్. ఏమంటాడు? యెహోవా నా
యెహోవా నువ్వే నా వాడవయ్యా. ఒక రాజుగారు ఉన్నారమ్మా. రాజుగారు చాలా దేశాలు వెళ్ళి యుద్ధం చేస్తే యుద్ధం నెగ్గిన తర్వాత ఏం చేస్తారు? యుద్ధ నెగ్గంగా ఏం చేస్తారు? ఆ రాజు దగ్గర ఉన్న మంచి అందమైన స్త్రీని తీసుకుంటాడు. తర్వాత ఆ రాజు ఇంట్లో ఉన్న ఏం తీసుకుంటాడు? వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఇవన్నీ తీసుకొని సంచుల్లో తీసుకొని వెళ్ళిపోతాడు. ఇవన్నీ తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఒక రోజు చాలా ఎక్కువైపోయింది రాజుగారి దగ్గర. వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఎక్కువైపోయి ఇలా రాసుల కింద పోసేసాడు. రాసుల కింద పోసేసి ఆ మంత్రుల్ని పెద్దోళ్ళందరినీ పిలిపించి, ఏ మంత్రులారా, మీరందరూ కూడా ఎవరికి ఎంత కావాలో అంత తీసుకోండి, మీ వల్లనే ఇదంతా వచ్చింది, నాకు తీసుకోండి అని వెళ్తే అందరూ వెళ్ళి తీసేసుకుంటున్నాడు. నాలాంటి వాడు ఇంకా సొక్క ఇప్పేసి సొక్కలో కూడా వేసేసుకుంటున్నాడు, ప్యాంట్ ఇప్పేసి ప్యాంట్లో వేసేసుకుంటున్నాడు, అన్ని వేసేసుకుని వస్తే ఒక ఆయన ఏం తీసుకోకుండా ఇలా చూస్తున్నాడు. ఒక ఆయన ఏం చేస్తున్నాడు? ఏం తీసుకోవట్లేదు, ఇలా చూస్తున్నాడు. రాజుగారు పిలిచి, ఏ అందరూ తీసుకుంటున్నారు, తీసుకోవా, నీకు కూడా తీసుకోండి. నాకు వద్దు. అరే అయిపోతున్నాయి, తీసుకోవేంటి, నాకు వద్దు. మరి నీకేం కావాలి? నువ్వే కావాలన్నా. నేనా? అవును, నువ్వే కావాలి. నేనంటే నీకు అంత ఇష్టమా? బంగారం కంటే ఎక్కువ? నువ్వు బంగారం వజ్రాల కంటే నువ్వు ఎక్కువ, నువ్వే నాకు కావాలి. నిజమా? అంత ప్రేమ? అవును రాజా, నువ్వే నాకు కావాలంటే ఆడు తీసుకొచ్చి కోట్లో పెట్టుకున్నాడు. ఆయన్ని కోట్లో పెట్టుకొని, ఇంత నమ్మకం ఉంటావంటే కూతురుని ఆయనకి ఇచ్చేసాడు. రాజుగారు మనోడైతే మొత్తం రాసులన్నీ మనయే. ఎందుకంటే డబ్బే ఉంటాయి, బంగారం పడతారు. మన రాజుగారు ఎక్కడ పడదాం మనం. అర్థమైనా? రాజే మనకు కావాలి. ఆ రాజే యెహోవా నా కాపరి, యేసు ప్రభు నా కాపరి, దేవుడే నా కాపరిగా వెళ్ళాలి. ఇక్కడ మనం చనిపోయిన వెంటనే మీరు విశ్వాస సహితమైన జీవితం జీవిస్తే, యథార్థమైన జీవితం జీవిస్తే, చనిపోయిన వెంటనే మనల్ని దేవదూతలు తీసుకెళ్తాయి. దేవదూతలు ఎక్కడ తీసుకెళ్తాయి? ఎల్లగాని మనల్ని రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరు? అబ్రహాం. రా, వచ్చావా యోనా బాబు, దా నీకేసం చూస్తున్నారండి అని నన్ను తీసుకెళ్తా ఉంటాడు. అబ్రహాం గారు రిసీవ్ చేసుకుంటాడు. ఆయన ఒక్కడికి ఆ స్థానం ఎందుకు ఇచ్చాడు? మిగతా భక్తులు, యోబు ఉన్నాడు, అక్కడ ఆదాము ఉన్నాడు, ఇస్సాకు, అబ్రహాము, యాకోబు, దానియేలు, షడ్రకు, వీళ్ళందరూ ఉన్నారు. కానీ అబ్రహాంకే ఎందుకు ఇచ్చాడు? హృదయానుసారిగా అదే విశ్వాసులకు తండ్రి ఎందుకు చేశాడు? ఏదో ఒక కారణం ఉంటది. కుమారుని ఇవ్వడానికి వెలి తీయలేదు. ఇంకా ఎక్కడ చేశాడమ్మా? ఆయన చిత్తం కొంత చేశాడు, కొన్ని అబద్ధాలు ఆడాడు బాగా. ఆయన ఏం చేశాడు? అబ్రహాం ఇంట్లో, మీ ఇంట్లో వర్కర్స్ ఎంతమంది ఉన్నారా? పని చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? ఎవరు లేకపోతే మీరే చేయవలసి వస్తుంది. మీ ఇంట్లో పని మనుషులు ఎంతమంది ఉన్నారమ్మా? ఎవరు లేరు కదా. అబ్రహాం ఇంట్లో పని మనుషులు మగవాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? 318 మంది ఉన్నారు. అబ్రహాం ఇంట్లో వర్కర్స్ ఎంతమంది? 318 మంది మగవాళ్ళు. అర్థమైందా? వాళ్ళ భార్యలు ఎంత? 318. అంటే 318 636. 636. ఇద్దరిద్దరు పిల్లలు వేసుకుంటే ఎంత అవుతుంది? 1500 మంది. 1500 మందికి బ్రేక్ఫాస్ట్, 1500 మందికి లంచ్, 1500 మందికి డిన్నర్. అంటే రోజుకి 4500 మందికి భోజనం పెట్టాలి అబ్రహాం గారు బతకాలంటే. అంత ఉన్నోడో చూడు, ఎంత రిచ్ మీద. మీరు కేసీఆర్ ఇంటికి వెళ్ళండి, 30-40 మంది ఉంటారు వర్కర్స్. మీ ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళండి, 30-40 మంది ఉంటారు వర్కర్స్, 20-30 మంది ఉంటారు. అబ్రహాం ఇంట్లో ఇన్ని వేల మంది ఉన్నారు. వీళ్ళందరూ అంబానీ కంటే గొప్పవాడండి అబ్రహాం గారు. ఈ అబ్రహాం గారు దేవుడు రమ్మంటే వచ్చేసాడు, అన్ని వదిలి వచ్చేయమంటే వచ్చేసాడు. నీ కొడుకుని ఏమంటారు, బలి ఇచ్చేయమంటే, నన్ను ఇంతగా ప్రేమిస్తున్నావా, నువ్వే ఈ ప్రపంచానికి తండ్రి. ప్రపంచానికి తండ్రి. విశ్వాసం, దేవుడు నమ్ముకున్న వాళ్ళ తండ్రి ఎవరు? అబ్రహాం. ఆయనకే ఇచ్చాడు. ప్రపంచంలో ఏ ఒక్కడు చనిపోయినా ఎవరు రిసీవ్ చేసుకుంటారో అటువంటి స్థానం ఇచ్చాడండి అబ్రహాం గారికి. అందువలన మనం కూడా యథార్థమైన జీవితం ఉండాలి. నాది 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 అనుకోవద్దు. నాది అనుకోవద్దు.
నీ జ్ఞానం వచ్చి ఉంటుంది, ఆ జ్ఞానం కూడా దేవుడే ఇచ్చి ఉంటాడు. దేవుడే ఇచ్చాడు. నేను నా దేవుడు ఇవ్వకుండా ఏ కన్నో వంకర ఇలా పుట్టించాడు అనుకోండి. నిన్ను అలా పుట్టించలేదు కదా. ఎంతో చక్కని కళ్ళు ఇచ్చి మంచి రంగు ఇచ్చి హైట్గా చక్కగా వచ్చేసారు. నల్ల రంగు ఇచ్చావు, దేవునికి వందనాలు. ఎర్ర రంగు ఇచ్చావు, దేవుని వందనాలు. జ్ఞానం తక్కువ ఇచ్చావు, వందనాలు. జ్ఞానం ఎక్కువ ఇచ్చావు, వందనాలు. ఇల్లు ఇచ్చావు, వందనాలు. ఇల్లు ఇవ్వలేదు, వందనాలు. మోటార్ సైకిల్ ఇచ్చావు, వందనాలు. మోటార్ సైకిల్. ప్రతి దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. వాళ్ళే దేవుని రాజ్యంలోకి వెళ్తారు. పొద్దున చెప్పాను కదా, నేను ఎల్లప్పుడూ నేను సరే ఆఖరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తా. నాకు ఒకసారి కారు కొన్నాను 10 సంవత్సరాల క్రితం. కొత్త కారు, బ్రాండ్ న్యూ కార్, 8 lakhs ఎగ్జిక్యూటివ్ కారు కొన్నాను. నేను కారు కొని నేషనల్ హైవేలో వెళ్తా ఉన్నాను. నాకు గెస్ట్ ఉన్నాడు, ఏసీ నడుస్తుంది, ఎండ బాగా ఉంది. కారు వేసుకుని వెళ్తా ఉంటే నేషనల్ హైవేలో వెనకాల ఒక ఇన్నోవా స్పీడ్గా వచ్చి వెనకాల కొట్టాడు. పాట్ను కొట్టేటప్పుడు సౌండ్ వచ్చింది. బ్రేక్ వేసాను, ఏసీ నడుస్తుంది. వెనకాలకి వెళ్ళి చూస్తే వెనకాల ఏమంటారు బ్లింకర్స్ లైట్లన్నీ పాడైపోయి. ఏం చేస్తామండి? ఏం చేయాలి? మీరేం చేస్తారు చెప్పండి, నేనేం చేయాలి చెప్పండి? వెనకాల ఆడు ఎదుగు గుద్దేశాడు. ఏం చేస్తారు మీరైతే? గట్టిగా చెప్పండి. గొడవ పడతారు. ఇంకా మగవాళ్ళు మీరేం చేస్తారు? వస్తువుల తర్వాత చేస్తారు, ముందేం చేస్తారు? కొడతారు. రైట్. కాలర్ పట్టుకుంటారు, 4 లాగుతారు, ఇవన్నీ చేస్తారు కదా. కానీ యేసుప్రభు ఏం చేయమన్నాడు? ఒక వాక్యం చదువుతాం. తెస్సలోనికి 5వ అధ్యాయం 13వ వచనం. 1 Thessalonians, 2 Thessalonians. అన్నింటి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నట్టు చూడండి. అక్కడ నిమిషం అమ్మా. 5:16 అమ్మా నెమ్మదిగా చదువు, అందరూ జాగ్రత్తగా వినండి. చెప్పండి అందరూ. ప్రతి విషయమునందు ఏంటి దేవుని చిత్తం ఏంటంట? ఏ విషయంలో? ఉద్యోగం దొరికినప్పుడు, కిలో బంగారం దొరికినప్పుడు అలేలుయా అని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినప్పుడు అలేలుయా అని కృతజ్ఞతాస్తుతులు. అవి పోయినప్పుడు కూడా చెల్లించాలి. ప్రతి విషయంలోనూ. ఇప్పుడు నాకు ఆరు గుర్తేసాడు, ఇప్పుడు నేనేం చేయాలి? మీరేమో కాలు పట్టుకో, 4 లాగు, డబ్బులు తీసుకొని మీరు అంటున్నారు. వాక్యం ఏం చెప్తుంది? ఈ వాక్యం గుర్తొచ్చింది. ఇమ్మీడియట్ గా ఏం చేశారు తెలుసా? ఆ రోడ్డు మీద వెనకాల కార్లన్నీ అయిపోయినాయి, ముందు కార్లన్నీ అయిపోయినాయి, రోడ్డు బ్లాక్ అయిపోయింది, ఎండ ఉంది. ఎక్కడే ఉన్నాను ఇలాగ కారు వెనకాల పట్టుకొని ఇలా పట్టుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేశాను. ఏం ప్రార్థన చేశాను? ఏం ప్రభువా, చాయ్ తాగితే, టీ తాగితే ప్రార్థన, అన్నం తింటే ప్రార్థన, లెగితే ప్రార్థన, కూర్చుంటే ప్రార్థన. ఎన్నిసార్లు ప్రార్థన చేస్తా ఉంటే ఈ కారు ఎవరు ప్రార్థన చేయడానికి కారు బాగున్నాయే, నా కారు ఎంత ప్రార్థన చేస్తా ఉంటే నా కారే బుద్ధి ఇచ్చావా, నీ కళ్ళు కనపడుతున్నాయా, నా కారే ఎందుకు కాపాడలేదు అని అనలే. దేవా ఈ ప్రార్థన దేవా ఈ కారు ఇచ్చినోడు నువ్వే నాయన. మా అమ్మ కడుపులో నుంచి కారు ఎటు రాలేదు, కారు గుద్దాడు, నీకు వందనాలు. కారు ఇచ్చావు, కారు గుద్దావు, వందనాలు తండ్రి, యేసు ప్రభునామములో అడుగుతున్నాను తండ్రి అని లెగిసేటప్పటికి నాకు కూడా జనం ఉంది. కారు యాక్సిడెంట్ అయింది, ఈడేదో ప్రార్థన చేస్తాడో ఇంకేడని అందరూ చూస్తా ఉన్నాడు. ఇలా లెగిసేటప్పుడు ఆడు వచ్చాడు, బుద్ధుడు వచ్చేసాడు. ఆ కారు కూడా పాడైపోయింది. వచ్చి సారీ సార్ అర్జెంటుగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలండి, నాదే తప్పు అయిపోయిందండి, అదే సారీ చెప్పేసేసి 14,000 రూపాయలు జేబులో పెట్టేసేసి వెళ్ళిపోయాడు. తర్వాత కార్ షెడ్కి తీసుకెళ్తే 10,000 రూపాయలు ఖర్చు అయింది. కానీ నేను అన్ని ఒక్క మాట, ఇది దేవుని పెట్టిన చేసే పని. మీకు కూడా నష్టం జరిగింది ఇదే అన్నారు. ఆ కారు గుద్దినందుకు ఏమైనా నష్టమైందా? నాకు ఏం నష్టం లేదు. ఇప్పుడు మళ్ళీ ఇంకో కారు కొనుక్కోవాలనుకుంటే, ఇప్పుడు ఏ కారు లేదు నా దగ్గర, మోటార్ సైకిల్ ఉంది, ఇంకో కారు కొనుక్కోవాలనుకుంటున్నాను, అవసరం ఉంది, అప్పుడప్పుడు కారు అవసరం ఉంది. ఏది జరిగినా ఇప్పుడు నాకు ఫోన్ వచ్చింది, మా ఆవిడ పేరు ఉష, చచ్చిపోయిందని కాల్ వచ్చింది. ఏం చేయాలి చెప్పండి? అయ్యో బాబోయ్,
ఏం చేయాలి? మా ఆవిడ విషయం చచ్చిపోయిందని వచ్చింది. చచ్చిపోతారంటే ఆవిడ చలకాలు బతుకుతారు. నిజంగా చచ్చిపోయాడని పోలిస్తే ఏం చేయాలి? బైబిల్ ప్రకారంగా నవ్వుతారు. బాధ ఉంటారు కానీ దేవుని చిత్త ప్రకారం నా భార్యను నాకు ఇచ్చినోడు దేవుడు, నా పిల్లలు నాకు ఇచ్చినోడు. చాలా మంది పిల్లలు ఎక్కడుతున్నారు. నాకు దేవుడు పిల్లల్ని ఇచ్చాడు, దేవుడు తీసుకుంటాడు, దేవుడు ఇస్తాడు. ఏది జరిగిన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. నాకు చాలా జరిగినాయండి, చాలా మోసాలు చేసింది. ఈ మోసాల్లో కూడా మొన్న ఎవడో డబ్బులు దొంగతనం వేసి అసలే డబ్బులు పెట్రోల్ కొట్టించుకుందాం అనుకున్నాను. ఆ రోజు నా ఫోన్ నెంబర్ లేవు, నన్ను పిలిచిన పాల నెంబర్ కూడా లేదు, ఎవరి నెంబర్ లేదు, మొత్తం ఖాళీ, డబ్బులు మొత్తం ఖాళీ అయిపోయింది. ఇమ్మీడియట్గా మోకరించి వందనాలు తండ్రి అన్ని పోయినాయి అన్నాను. లోపల బాధ ఉంది, ఈ వాక్య ప్రకారం వందనాలు తండ్రి అన్నాను. ఎందుకంటే ఫోన్ నేనట్టు రాలేదు, ఈ కాంటాక్ట్స్ అన్ని నేనట్టు రాలేదు, అన్ని నువ్వు ఇచ్చావు ప్రభు, వందనాలు చెల్లించావు. ఇప్పటికీ బాధ ఉంది లోపల, మనసు కదా, మనసులో బాధ ఉంది. కానీ దేవుడు ఇచ్చాడు కాబట్టి నీ భర్త చనిపోయినా, నీ భార్య చనిపోయినా, కూతురు చనిపోయినా, కొడుకు చనిపోయినా, బతికినా ఏం చెప్పాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తే అదే దేవుని చిత్తం. నేనంటున్నానా? మీ బైబిల్లో ఉందో లేదో చూసుకోండి. దేవుని చిత్తం ఏదైనా సరే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది క్రీస్తునందు దేవుని చిత్తము. నేను నేర్చుకున్నానండి ఈ వాక్యవారం మీద. యథార్థంగా చెప్తున్నాను, నేను కథలు చెప్పట్లే, దేవుడే నా సాక్షి. నాకు ఉద్యోగం లేదు ఈ రోజు వరకు, ఎంత కావాలో అంత దేవుడు ఇస్తా ఉన్నాడు, ఎలా కావాలో అంత పోషిస్తా ఉన్నాడు. నేను ఆయన వైపు చూస్తున్నా, దేవుడు నన్ను పోషిస్తాడు, మనల్ని పోషిస్తాడని. అంత గొప్ప దేవుడు నాకు దొరికాడండి. అందుకే ఎవడ కొట్టినా ఎవడ తిచ్చినా యేసు ప్రభు నిజమైన దేవుడు అని రోడ్డు మీద చెప్తా ఉంటాను. రేపు షాపట్లో కూడా చెప్తాను, రండి, వీడియో కూడా తెస్తారు. మళ్ళీ నాకు ఒకడు వీడియో తీసేవాడు ఒకడు, యేసు ప్రభు నిజమైన దేవుడు వస్తాడు నా దగ్గరికి, రైట్ ఇలా చెప్పొద్దంటే అంటారు, బూతు మాటలు తిడతారు, భయంకర మాటలు తిడతారు. ఆ మాటలు మీరు వింటే ఇంకోసారి ఇషాపట్టు ఎవరు మీరు అలాంటి మాటలు తిడతా ఉంటారు నన్ను. వాళ్ళు తిట్టేది నన్ను కాదండి, నాలో ఉన్న దేవుడిని. నేను దేవుడి గురించి చెప్పడానికి వెళ్ళాను, నా గురించి చెప్పడానికి వెళ్ళా. అర్థమైందా? అందువలన ఈ రాత్రి మీరు ఏం నేర్చుకుంటున్నారు చెప్పండి? మీ బంగారం ఎవడ ఎత్తుకుపోతే నిజంగా చెప్తారా? మీకు ఏ నష్టం జరిగినా బిర్యానీ పెట్టండి చర్చిలో అందరికి. అదే కారు ఒక రోజు అమ్మేశాను, అదే కారు ఒక రోజు అమ్మేసాను. అమ్మేసిన తర్వాత కొంత డబ్బు వచ్చింది. మా చర్చిలో ఎల్డర్స్ అందరికి బిర్యానీ పెట్టాను నేను. వాళ్ళు అడిగారు, ఎందుకు బిర్యానీ పెడుతున్నావు అన్నారు మా చర్చ్ ఎల్డర్స్. ఎందుకు తినండి తర్వాత చెప్తానన్న. తినేసినారు. ఎందుకు పెట్టావంటే దేవుడు కారు ఇచ్చాడు, దేవుడు కారు తీసేసుకున్నాడు, అందుకే పోయి బిర్యానీ పెట్టాను అన్న. భలే సంతోషించారు. ఎవడ అందరూ అన్నారు, కారు కొనుక్కుంటే బిర్యానీ ఇస్తాడు, నువ్వు అమ్మేసే బిర్యానీ, రేపు నుంచి మోటార్ సైకిల్ తిరుగుతాను. ఇంతకాలం ఇచ్చాడు, ఇప్పుడు కారు తీసేసుకున్నాడు దేవుడు. దేవుడికి స్తోత్రం. కారు ఉన్నా దేవుడే, కారు లేకపోయినా దేవుడే, విమానం ఎక్కినా దేవుడే, ఒంటెద్దు బండి ఎక్కినా దేవుడే. అన్నిటికీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేను నేర్చుకున్నాను, మీరు కూడా నేర్చుకోవాలి. అర్థమైందండి? లాజరు లాంటి విశ్వాసం మనకు ఉండాలి. కురుపులు వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, ఏమొచ్చినా దేవుణ్ణి వదలదు. ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ భార్య చర్చికి వెళ్తుంది, ఈయన వెళ్ళేవాడు కాదు. ఏదో మొదటి సంవత్సరం వెళ్ళింది, ప్రార్థన చేస్తుంది. మన వాళ్ళు మొట్టమొదటి ఎవరు పుట్టాలనుకుంటారు? ఆయన అదే కొడుకు పుట్టాలని ఆయన ప్రార్థన చేసుకున్నాడంటే, ఆవిడ ప్రార్థన చేసుకున్నాడంట. తీరా చూస్తే ఎవరు పుట్టారు? పాప పుట్టింది. ఎంత ప్రార్థన చేసామో, ఆడపిల్ల పుట్టింది, దేవుడు విన్నాడా లేడా, మనే చర్చికి వెళ్ళడం మనే అన్నాడు. వద్దు తప్పు దేవుడు చర్చికి వెళ్ళాలని. 2వ సంవత్సరం కూడా వెళ్ళడం మొదలెట్టిందంట. 2వ సంవత్సరం కూడా ఎవరు పుట్టారు? అమ్మాయి పుట్టిందంట. ఇంకా కొట్టి తిట్టి ఎన్ని చేసినా 3వసారి వెళ్తే 3వసారి కూడా ఆడపిల్ల పుట్టిందంట. అంటే అప్పటి నుంచి వాళ్ళ విశ్వాసం పోయింది. మేము అడుగుతున్నా కూడా ఇవ్వట్లేదు. దేవుడు ఏమి ఇస్తే అది తీసుకోవాలండి. దేవుడు ఆడపిల్ల ఇస్తే ఆడపిల్ల తీసుకోవాలి, మగ పిల్ల ఇస్తే నువ్వు ఏది అడిగితే అది ఇస్తే ఎవరు ఓనర్ అవుతారు? మనమే ఓనర్ అవుతాం. యేసు ప్రభు వర్కర్ అవుతాడు.
యేసుప్రభు కూలోడు. ఏం చేయాలి యేసుప్రభు? యేసుప్రభు నాకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇచ్చారు, ఆడపిల్ల కావాలంటే ఆడపిల్ల ఇచ్చారు, మగ పిల్ల కావాలంటే మగ. ఈయన ఏం చెప్తే అది వినేయాలి యేసుప్రభు. ఆయన చిత్తం లేదంటే అది తీసుకోవాలి. ఆడపిల్ల అయినా మగ పిల్ల అయినా దేవుడిచ్చు బహుమానం తీసుకోవాలి. అంటే నీ చిత్తం నెరవేరాలా, దేవుని చిత్తం నెరవేరాలా? అక్క ఊర్లో వాళ్ళు దేవుడికి దూరం అయిపోయారు. అడిగేసరి ఆడపిల్ల అయితే కప్పులు మునిగిపోతాయా? ముగ్గురు అబ్బాయిలు కలిసి ముగ్గురు అబ్బాయిలు ఇచ్చారనుకో, రేపు ఏమంటావు? కిలో బంగారం ఇస్తేనే దేవుడు, లేదా మానే ఇచ్చేస్తాడా నీకు? దేవుని మాట మనమేనా? దేవుని మాట మన మాట దేవుడు కాదు. దేవుని మాట మనం వినాలి, దేవుడి చిత్తంలో మనం ఉండాలి. దేవుడు ఏది ఇస్తే అది అలా ఉంటేనే మనం పరలోక రాజ్యంలో, దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే దేవుని చిత్తం ప్రకారంగానే ఉండాలి. కొరుకులు ఉన్నా, క్యాన్సర్ వచ్చినా, ఏమొచ్చినా సరే దేవునిలోనే మనం. క్యాన్సర్ ఇచ్చాడు ఇదేం దేవుడు, రోగం ఇచ్చాడు ఇదేం దేవుడు అనకూడదు. దేవుడు ఏది ఇస్తే దాని ఎందులో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అర్థమైంది నా మాటలు? ఏమి నేర్చుకున్నారు చెప్పండి? ఈరోజు ఏం నేర్పించాడు దేవుడు? ఏంటి దేవుని చిత్తం? చెల్లిస్తావా? ఇవన్నీ ఒకరి మాట చెప్తున్నాడండి హైదరాబాద్ నుంచి వచ్చి అనుకుంటున్నారా? నేను బైబిల్లో ఉన్నదే చెప్పానమ్మా, నా మాటలు చెప్పాను. నేను చేస్తున్నాను, అందుకే చెప్పాను ఈ మాటలు. నేను అలా చేస్తాను, అందుకే బాధలు కూడా అనిపిస్తున్నాను. ఇలా చేసినందుకు ఎన్నో బాధలు అనిపిస్తున్నాను. నా బాధలు మీకు తెలియవు, ఆశ్చర్యపోతారు నా బాధలు. నేనేం చెప్పలేదు, చెప్పను కూడా మీకు. అన్ని బాధలు పడుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తా ఉన్నాను. అన్ని బాధలు పడుతూ రోడ్డు మీద ఎంతమంది తిట్టారో, ఎంతమంది కొడుతున్నారో, ఎన్ని బూతులు తిడుతున్నారు, అయినా సరే దేవుని గురించి చెప్పడం. హిమాచల్ ప్రదేశ్లో అంతమంది వచ్చి నన్ను కొట్టినా నేను ఇప్పటికీ అక్టోబర్లో మళ్ళీ వెళ్తున్నాను. నేను హిమాచల్ ప్రదేశ్ అక్టోబర్లో అయినా వెళ్తా ఉంటా. అర్థమైనా? దేవుని ప్రేమను నేను నా కొరకు ఆయన మరణించాడు, తిరిగి నా కోసం ఆయన పరలోకాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎవరిస్తారండి పరలోకం? నా అపరాధముల చేత, పాపం చేత నేను చచ్చి నరకానికి వెళ్ళేటువంటి వాడిని నన్ను పరలోకానికి తీసుకెళ్తాను. ఈ జాలండి నా కోసం మరణించాడు. ఈ జాలండి. ఈ బంగారం ఎందుకండి, ఈ వజ్రాలు ఎందుకు, ఈ బళ్ళు ఎందుకు, కార్లు ఎందుకు? వస్తాయా? సత్య వస్తాయి అన్నీ ఇక్కడే ఉన్నాయి. కరోనాలో ఇంతమంది చచ్చిపోయారు. ఆ డబ్బు రక్షించిందా? బోల్డ్ మంది డబ్బులు కోటేశ్వరులు చచ్చిపోయారు. వాళ్ళ డబ్బు వాళ్ళు రక్షించలేదని దేవుడు రక్షిస్తాడు. దేవుడి చిత్తంలో ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించిన కాదు. కొంచెం మంచి